Hi, hello. Hi, friends. Welcome to Green Cross Tutorials and AgriSet Guru Facebook page. నేను మీ విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సాలూర్ విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. సో ఈరోజు రెగ్యులర్గా వచ్చేటువంటి టైం కన్నా కొంచెం లేట్ అయింది. ఇక్కడ వాతావరణం సాలూరులో ఈరోజు చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. గత 2 రోజులుగా భారీ వర్షాలు అయితే ఇక్కడ కురుస్తున్నాయి విజయనగరం డిస్ట్రిక్ట్లో. ఈరోజు సాలూరులో భారీ వర్షం కురిసింది. మామూలుగా కాదు, చాలా గట్టిగా కురిసిందనమాట. కాబట్టి కొంచెం ఏవో డిస్టర్బెన్సెస్, సో అందువల్ల రావడం కొంచెం లేట్ అయింది. సో ఈరోజు చెప్పుకోబోయేటువంటి క్రాప్ ఏంటంటే సోయాబీన్. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సోయాబీన్ పంట నాశించే ప్రధానమైన కీటకాలు, వాటి యొక్క యాజమాన్య పద్ధతులు దీంట్లో చూసుకుందాం. నా ఆడియో క్లియర్గా వినిపిస్తుందా? హాయ్ జయరామ్ గంట అండ్ శ్రీధర్ గౌడ్ గారు, గుడ్ ఈవినింగ్. సో ఆడియో క్లియర్గా వినిపిస్తుందని అనుకుంటున్నాను. ఓకే. వీరేంద్ర గారు, హాయ్ వీరేంద్ర. నెక్స్ట్ సోయాబీన్. ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్ ఏంటంటే సోయాబీన్ అనమాట. సోయాబీన్లో ఏం కీటకాలు వస్తాయి ఏంటి అంటే, ఇందులో కూడా మనం రెగ్యులర్గా చూసే వాటిలో సోయాబీన్లో కూడా పంటల్లో వచ్చే కీటకాలే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సోయాబీన్ పంటలో కూడా మనకి రెగ్యులర్గా వచ్చే కీటకాలే దీంట్లో కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి వాటన్నిటిని టచ్ చేసుకుంటూ వెళ్దాం. కొత్త పెస్ట్లు ఏమైనా ఉంటాయి కదా, అవి ముందు చెప్తాను, తర్వాత మిగతా వాటికి వెళ్దాం. ఇకపోతే సోయాబీన్ పంటపై నశించే కీటకాల విషయానికి వస్తే ఏంటంటే బీహారీ గొంగలి పురుగు, స్పైలోజోమా ఆబ్లిక్వా, అలాగే శనగపచ్చ పురుగు, హెలికోవెర్పా ఆర్మిజరా, పొగాకు లద్దె పురుగు, స్పోడోప్టెరా లిచురా, అండ్ తెల్లదోమ బెమిసియా టబాసి, అలాగే పచ్చదోమ ఎఫిలియోనా మ్యాక్యులోజా కొత్తవి, అలాగే కాండం తొలిచే పురుగు లేకపోతే స్టెమ్ గిడ్లర్ అన్నారు, ఒబెరియాప్సిస్ బ్రెవిస్ కొత్త పెస్ట్ ఇది, కాండపు ఈగ, మెలనగ్రోమైజా, సోజీ. సో ఈ 3 పెస్ట్లు కొత్త ఉన్నాయన్నమాట. దీంట్లో మిగిలినవన్నీ కూడా కామన్ మనకుండే పాత పెస్ట్లే ఉన్నాయి. శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు అన్నిటికీ ఇప్పుడు ఫేమస్గా ఉంటాయి. ఈ కోవలోకి వచ్చేది బీహారీ గొంగలి పురుగు. దాని గురించి నిన్న కూడా చూసుకున్నాం మనం. బీహారీ గొంగలి పురుగు గురించి నిన్న కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి సో మనం ఏంటంటే ఏవైతే లేవో ఆ పెస్ట్ల గురించి కొంచెం ముందు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సోయా చిక్కుడు లేకపోతే సోయా బీన్ అనమాట. సోయా చిక్కుడు లేకపోతే సోయా బీన్. దీంట్లో మనం చూస్తే వీటి గురించి చివరిలో చెప్పుకుందాం. పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగు అండ్ బీహారీ గొంగలి పురుగు, బెమిషియా తబాసి, తెల్లదోమ, వీటి గురించి చివరిలో చెప్పుకుందాం. దానికంటే ముందు మనం ఏం చెప్పుకుందామంటే ఏదైతే మనకి కొత్తగా ఈ పెస్ట్లు ఉన్నాయో వాటి గురించి అయితే నేను చెప్తాను. సో వెల్కమ్ జంషీద్ ఖాన్ గారు అండ్ భారతీ లాలం. వెల్కమ్ టు అవర్ ఫేస్బుక్ పేజ్. సో దీంట్లో ఏమున్నాయి ఏంటి? పచ్చదోమ. దీంట్లో మొదటగా మనం చూస్తే ఏంటంటే పచ్చదోమ అనేది ఒకటి ఉంది. సోయా చిక్కుడులో పచ్చదోమ, ఇవన్నీ కూడా కొంచెం ఈ మధ్యకాలంలో కొత్తగా ఎమర్జ్ అయినటువంటి పెస్ట్లు అనమాట. ఇంతకు ముందు రోజుల్లో అయితే ఇన్ని పెస్ట్లు అయితే దీంట్లో లేవు, కొత్తగా ఉండేవి. కాబట్టి సోయాబీన్, ఇంకా నిన్న చెప్పినటువంటి లెక్చర్స్ ఉన్నాయి కదా, నువ్వులు కావచ్చు లేకపోతే మిగిలినటువంటి క్రాప్ కావచ్చు. సో ఇవి చిన్న అంటే తక్కువ పెస్ట్లు ఉండేవి. వాటిలో ఎక్కువ మనకి క్రాప్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నటువంటివి ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి నువ్వుల్లో ఎలాగైతే మనం 3 పెస్ట్లు ఉన్నాయి అవి చూడండి. అలాగే సోయాబీన్లో కనీసం ఒక బిట్ అయినా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి కూడా చూద్దాం. సో పచ్చదోమ దీంట్లో ఉందన్నమాట. సోయాబీన్లో పచ్చదోమ ఎఫిలియోనా మ్యాక్యులోజా, దీని తాలూకు శాస్త్రీయనామం ఎఫిలియోనా మ్యాక్యులోజా. క్రమం వచ్చేసరికి హోమోప్టెరా. పచ్చదోమ తెలుసు కదా మనకి ఎలా ఉంటాయి ఏంటనేది. సో లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఇవి. కాబట్టి దీన్ని పచ్చదోమ అని అంటున్నాం అనమాట. ఏ నెలల్లో దీని ఉధృతి ఎక్కువగా ఉంటుందంటే ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు వీటి తాలూకు ఉధృతి బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే రబీ పంటపై వచ్చేటప్పటికి ఏంటంటే మళ్ళీ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు, అంటే బాగా సమ్మర్ టైం ఏదైతే ఉంటుందో, అంటే కొంచెం బెట్ట పరిస్థితులు ఉంటాయి కదా వాతావరణం, ఆ రోజుల్లో ఎక్కువగా ఉంటుంది ఈ పచ్చదోమకి సంబంధించినంత వరకు. లేత ఆకుపచ్చ రంగులో ఉండడం. పిల్ల పురుగులు అలాగే ఉంటాయి, పెద్ద పురుగులు కూడా అదే విధంగా ఉంటాయి. సో అక్టోబర్ వరకు, ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. మళ్ళీ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఉంటాయి. దీని తాలూకు ఉధృత ఎలా ఉంటుందన్నమాట.
ఎలా గాయపరుస్తుంది, ఏం చేస్తుంది? పచ్చదోమ అంటే రసం పీల్చే పురుగు, కాబట్టి ఏం చేస్తుంది అనమాట, ఆకుల నుంచి అలాగే లేత భాగాలు ఉంటాయి కదా, మొక్కలో ఉండేటటువంటి లేత భాగాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి కూడా రసాన్ని పీలుస్తూ జీవిస్తూ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, సేమ్ మనం ప్రతి దాంట్లోనూ జరిగినట్టే జరుగుతుంది. ఏమవుతుంది, ఎప్పుడైతే ఆకుపచ్చగా ఉండేటువంటి ఆకులో నుంచి కీటకాలు రసాన్ని పీల్చే ఏం జరుగుతుందనమాట, దాని లోపల ఉండేటువంటి రసాన్ని పీల్చుకోవడం వల్ల అదంతా కూడా పసుపు రంగులో మారుతుంది పైన మనకి, ఆ తర్వాత గోధుమ రంగు, ఆ తర్వాత ఎండిపోవడం, ఇది కామన్. కాబట్టి ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ రంగుల్లోకి మారుతున్నాయి ఏంటి అనేవి ఇంపార్టెంట్. రసం పీల్చే పురుగులు సాధారణంగా ఒకే రకమైనటువంటి డ్యామేజ్లు చేస్తూ ఉంటాయి. ఆకులు అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చడం, ఇదంతా కూడా దాదాపు ఒకే రకమైనటువంటి డ్యామేజ్ని మనం చాలా వరకు గమనిస్తూ ఉండొచ్చు అనమాట. కాబట్టి ఇది కూడా అదే విధమైనటువంటి నష్టాన్ని ఇక్కడ కలుగజేస్తుంది. పచ్చదోమ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది శాస్త్రీయ నామం. సింపుల్గా చెప్పాలంటే మిగిలినటువంటి లక్షణాలన్నీ కూడా మిగిలిన పచ్చదోమలకు ఉండే లక్షణాలు దీనికి కూడా ఉన్నాయి. కాబట్టి పెద్దగా దీని గురించి మనం ఇబ్బంది పడిపోవాల్సింది అయితే ఏం లేదు. శాస్త్రీయ నామం చూడండి, ఎఫిలియోనా మ్యాక్యులోజా అనమాట. ఎలాగ నివారించాలి మనం, ఇలా వచ్చినప్పుడు దీన్ని ఎలా నివారించుకోవాలి? సో దీపపు ఎర్రలు లైట్ ట్రాప్స్కి బాగా అట్రాక్ట్ అవుతాయి కాబట్టి లైట్ ట్రాప్స్ ఏర్పాటు చేసుకోవాలి. కెమికల్స్ ఏంటంటే సాధారణంగా మనం రెగ్యులర్గా వాడేటువంటి కెమికల్స్ అన్నీ దీనికి వాడుకోవచ్చు. పచ్చదోమలకి ఏవైతే మనం ఉపయోగిస్తుంటామో వాటన్నిటిని కూడా వాడుకోవచ్చు అనమాట. పచ్చదోమ ఎలాగైతే కంట్రోల్ చేస్తుంటామో అన్నీ కూడా దీనికి వర్తిస్తాయి. మామూలుగా సాధారణంగా మనం పిచికారీ చేసేటువంటివన్నీ కూడా దీనికి చేయొచ్చు. అంతర్వాహికంగా పనిచేసేటువంటి మందులన్నీ కూడా దీనికి పనిచేస్తాయి. ఇది పచ్చదోమ గురించి. సో ఎఫిలియోనా మ్యాక్యులోజా చాలా ఇంపార్టెంట్ శాస్త్రీయ నామం అనమాట. అదొకటి బాగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇంకా ఈ సోయాబీన్లో ఒక ఇంపార్టెంట్ పెస్ట్ ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పెస్ట్ ఏంటంటే కాండం తొలిచే పురుగు. దాన్నే స్టెమ్ గర్డ్లర్ అంటారు. మామూలుగా ఏంటంటే గిడ్లర్ అని ఉంది ఇక్కడ. గర్డ్లర్ అంటే దాని చుట్టూ కూడా ఉండే భాగాన్ని ఆక్యుపై చేస్తుంది, ఒక రింగులాగా అనమాట. కాండం చుట్టూ కూడా ఒక రింగులాగా ఇది నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే స్టెమ్ గర్డ్లర్ అన్నారు, GIRDLER గర్డ్లర్, అది అలా అనమాట. శాస్త్రీయ నామం వచ్చేసరికి ఒబెరియాప్సిస్ బ్రెవిస్. శాస్త్రీయ నామాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే 3 రకాలైనటువంటి పెస్టులు చాలా ముఖ్యమైనవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. శనగపచ్చ పురుగు, పొగాకులెద్దు పురుగు, బీహారీ గొంగళి పురుగు, అలాగే తెల్లదోమ. ఇవి జనరల్గా కామన్, అన్ని రకాల క్రాపుల్లోనూ మనకి కామన్గా వస్తూ ఉంటాయి. అవి కూడా చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇవి కాకుండా వచ్చినటువంటి కొత్త పెస్టులు ఏవి ఉన్నాయో వాటి పట్ల మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇది కాండం తొలిచే పురుగు. నేను ఒక లిస్ట్ రాసుకోమని చెప్పాను మీకు. సో ఆ లిస్ట్లో ఇది కూడా యాడ్ చేయాలి. సోయాబీన్ కాండం తొలిచే పురుగు, కాండం తొలిచే పురుగులన్నీ కూడా ఒక లిస్టులో రాసుకోమని చెప్పాను. వరి కాండం తొలిచే పురుగు దగ్గర నుంచి మొదలెట్టి వేరుశనగ కాండం తొలిచే పురుగు దగ్గర నుంచి ఇంకా అలాగే జొన్న, మొక్కజొన్నలో వచ్చేటువంటి కాండం తొలిచే పురుగులన్నీ కలిపి ఇంకా అదేవిధంగా అలా ముందుకు వెళ్తూ ఉంటే మామిడిలో వస్తాయి కాండం తొలిచే పురుగులు, అలాగే జీడి మామిడిలో కాండం తొలిచే పురుగు వస్తుంది. ఇంక వేరే క్రాప్ ఏదో దాంట్లోనే మనం నిన్న మొన్న చెప్పుకున్నాం. అలాగే సోయాబీన్లో కూడా కాండం తొలిచే పురుగు అనమాట. ఎగ్జామ్లో ఎక్కువ మనకి రావడానికి అవకాశం ఉన్న ఏరియాస్లో ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. కాండం తొలిచే పురుగు స్టెమ్ గర్డ్లర్ అంటాము. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా దీన్ని గుర్తుపెట్టుకోండి. సోయాబీన్లో కాండం తొలిచే పురుగు ఒబెరియాప్సిస్ బ్రెవిస్, శాస్త్రీయ నామం ఏమో ఒబెరియాప్సిస్ బ్రెవిస్ అనమాట. సో స్టెమ్ గర్డ్లర్ ఇది కోలియాప్టెరాకి సంబంధించింది. సాధారణంగా మనకి కాండం తొలిచే పురుగులన్నీ కూడా లెపిడాప్టెరాకి సంబంధించినవి ఉంటూ ఉంటాయి. అలాగే దీనికి వచ్చేసరికి ఏంటంటే కోలియాప్టెరాకి సంబంధించింది. మనం ద్రాక్షలో చూస్తాం, ద్రాక్ష పెస్టుల గురించి చెప్పినప్పుడు మీకు నేను చెప్పాను. సో దాంట్లో కూడా ఒక గర్డ్లర్ ఉంటుంది అనమాట. గర్డ్లర్ పెంకు పురుగు అని ఒకటి ఉంటుంది. మనం సోయాబీన్లో చూసినప్పుడు ద్రాక్షలో చూసినప్పుడు అక్కడ ఒక స్టెమ్ గర్డ్లర్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో అదేం చేస్తుంది, దాని చుట్టూ కూడా ఒక రింగ్ లాగా చేస్తుంది. కాండం మీద ఆ పైన ఉండే బెరడంతటిని కూడా ఒక రింగ్ లాగా తీసేస్తుంది అనమాట. చూస్తే ఒక రింగ్ లాగా కనబడుతుంది మనకు ఆ ప్రాంతం అంతా. కాబట్టి దీన్ని ఏమన్నారంటే స్టెమ్ గర్డ్లర్ అని అక్కడ అంటారనమాట ద్రాక్షలో. మళ్ళీ మనకి ఇక్కడ చూస్తున్నాం సోయాబీన్లో, ఇక్కడ చూస్తాం అనమాట. ఏం చేస్తుంది ఏంటి, దీని తాలూకు లక్షణాలు ఏంటి ఒకసారి మనం కనుక చూస్తే, ఈ తల్లి పురుగు అనేటువంటి మొదట్లో పసుపు రంగులో ఉంటుంది, తర్వాత ఎరుపు రంగుకు మారుతుంది. ఎల్లో కలర్లో ఉండడం, రెడ్ కలర్కి మారిపోవడం. సో అవి గుర్తుపెట్టుకోండి, ఎల్లో కలర్ తర్వాత రెడ్ కలర్కి మారిపోవడం. తల ఎలా ఉంటుందంటే ముదురు గోధుమ రంగులో ఉంటుంది. ఉరము మరియు రెక్కలు మొదల దగ్గర ఎరుపు రంగు అనేది ఉంటుంది. కొంచెం స్పెసిఫిక్ క్యారెక్టర్ ఏదైనా ఉంటే మనకి అలా చెప్తూ ఉంటారనమాట. ఏవైనప్పటికీ తల మాత్రం ముదురు గోధుమ రంగులో ఉండడం అనేది ఒక క్యారెక్టర్. అలాగే ఉరము మరియు రెక్కల దగ్గర ఉరము భాగంలో ఏదైతే ఉంటుందో ఉరము భాగంలో
రెక్కలన్నీ కూడా దానికే కదా ఉంటాయి. కీటకం అమరిక మనం చూసుకుంటే తల, ఉరము, ఆ ఉదరం అనే 3 భాగాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం. ఈ ఉరము భాగానికే కదా రెక్కలు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి. సో ఈ రెక్కలు అతికించబడి ఉండేటువంటి ప్రాంతం దగ్గర ఎలా ఉంటుందంటే ఎరుపు రంగు ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఇది ఎరుపు రంగు బాగా ఇష్టపడుతుంది అనమాట. సో రెడ్ కలర్ బాగా గుర్తుపెట్టుకోండి. గొంగళి పురుగు ఎలా ఉంటుందంటే తెలుపు రంగులో ఉంటుంది. సో ఈ గొంగళి పురుగు అని దీన్ని ఏం అంటున్నారు నాకేం అర్థం కాదు. ఈ కోలియోప్టెరా క్రమం సంబంధించినవన్నీ కూడా గ్రబ్స్ అనమాట. కాబట్టి అక్కడ మీరు యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిదానికి గొంగళి పురుగు అనేది ఏదో ఇదిలాగా రాసుకున్నారు మన వాళ్ళు, కానీ అది రైట్ కాదు. కోలియోప్టెరాలు వాటికి సంబంధించిన పిల్ల పురుగులు మనం ఏం పిలుస్తాం, గ్రబ్స్ అని పిలుస్తాం. కాబట్టి గ్రబ్స్ అని రాసేయాలి. గొంగళి పురుగు ప్రతిదానికి ఇంకేది గొంగళి పురుగో తెలియదు, ఏది లద్దె పురుగో తెలియదు, అలాగే దేన్ని మనం మ్యాగెట్స్ అంటామో తెలియదు, దేన్ని గ్రబ్స్ అంటాం, అలా పిలిస్తే మనకి ఈజీగా ఉంటుంది. సో ఈ మెటీరియల్లో అలా ఉంది కాబట్టి మీరు కొంచెం కరెక్షన్ చేసుకోవాలి. ఏం చేసుకుంటారు, గ్రబ్స్ అని పెట్టుకోండి. కోలియోప్టెరా కాబట్టి కోలియోప్టెరాలో పిల్ల పురుగులు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటాం అంటే గ్రబ్స్ అని అంటాం అనమాట. సో ఈ గ్రబ్స్ తెలుపు రంగులో ఉంటాయి, తలేమో ఎరుపు రంగులో ఉంటుంది, అన్నీ రెడ్ కలర్లో ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి తల్లి పురుగు అది కూడా ఎలా కనిపిస్తుంది మనకి, మొదటేమో ఎల్లో కలర్లో ఉంటుంది, తర్వాత వచ్చేసరికి రెడ్ కలర్లోకి మారుతుంది. అలాగే దాని తర్వాత ఈ తల ఏమో ముదురు గోధుమ రంగులో ఉంటుంది, ఉరము రెక్కల మొదల దగ్గరేమో ఎరుపు రంగు ఉంటుంది. అన్నీ రెడ్డే, రెడ్ 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 అనమాట. గొంగళి పురుగు వచ్చేసరికి తెలుపు రంగులో ఉంటుంది, దాని తల కూడా ఎరుపు రంగులో ఉంటుంది. అన్నీ మీరు ఊహించుకోండి. ఒక తెలుపు రంగులో ఉన్నటువంటి ఒక లద్దె పురుగును ఊహించుకోండి. అలాగే దానిపైన తలేమో రెడ్గా ఉందన్నమాట. సో రెడ్ 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 అంతా రెడ్. కాండం తొలిచే పురుగు, స్టెమ్ గడ్లర్ అనేది కంప్లీట్గా రెడ్ అనేది మనకి గుర్తుపెట్టుకొని చేసుకోవాలి. అంటే గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది మనం అక్కడ చిన్న డయాగ్రామ్ కానీ ఏదైనా వేసుకుంటే బాగుంటుంది. ఆ విధంగా మనం కొంతవరకు దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగ గాయపరుస్తుంది, ఇది గాయపరిచే విధానం ఏంటో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఈ పురుగులు ఎప్పుడు ఉంటాయి, దీని ఉనికి మనం చూస్తే కనుక జూలై ఆఖరిలో స్టార్ట్ అవుతాయి, ఆగస్టు వరకు ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. జూలైలో స్టార్ట్ అయ్యి ఆగస్టు వరకు, జూలై ఆగస్ట్ అంటే దాదాపు 2 నెలల పాటు దీని తాలూకు ఉధృతి బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. జూలై ఆగస్ట్ నెలల్లో ఎక్కువగా ఉంటుంది. సో ఈ గ్రబ్స్ ఏవైతే ఉంటాయో, గ్రబ్స్ అని చెప్పుకున్నాం కదా, ఈ గ్రబ్స్ ఏం చేస్తాయంటే కాండానికి రంధ్రం చేస్తాయి. కాండం తొలిచే పురుగు కాబట్టి ఇప్పుడు కూడా కాండానికి రంధ్రం చేస్తుంది ఆటోమేటిక్గా. సో తద్వారా ఏమవుతుంది, మొక్కకి పోషక పదార్థాలు, నీరు అందక మొక్క ఎండిపోతుంది. సాధారణంగా ఈ పరిస్థితిని మనం జనరల్గా చూడం. మిగిలినటువంటి వాటిలో ఏమవుతుంది, మొవ్వు కుళ్ళిపోవడం, మనం ఈజీగా లాగితే బయటికి వచ్చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దీనిలో ఏం జరుగుతుంది అని అంటే కాండానికి రంధ్రం చేసి లోపలి పదార్థాన్ని అంతటినీ తినేయడం వల్ల. సో లోపల పదార్థం అంటే ఏముంటుంది అక్కడ, లోపలి పదార్థము అని అంటే లోపల ఈ పోషక కణజాలము, దారు కణజాలం అని ఉంటాయన్నమాట. వీటినే మనం నాళిక పుంజాలు అని అంటూ ఉంటాం మనం మామూలుగా బోటనీ పరిభాషలో మనం చూస్తే. సో కాండం దగ్గర ఉండేటువంటి లేత కణజాలం ఏదైతే ఉంటుందో, సో అక్కడే కదా విభజన చెందేటువంటి కణజాలం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ కీటకం అక్కడ రంధ్రం చేసిందో ఏమవుతుంది, మొక్క నేల నుంచి తీసుకునేటువంటి నీరు కానీ, అలాగే మొక్క నేల నుంచి తీసుకునేటువంటి పోషక పదార్థాలు కానీ ఏవి కూడా మిగిలినటువంటి భాగాలకి పైకి వెళ్ళవు అన్నమాట. సో ఎప్పుడైతే ఇలాగా జరిగిందో మొక్క చనిపోతుంది. సోయాబీన్ మొక్క ఏమి అది 6 అడుగులు ఏమి ఉండదు, చాలా చిన్నగా ఉంటుంది, నేలపైనే ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, ఇమీడియట్గా కాండం పైన కనుక ఈ రంధ్రం చేసి లోపలికి ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే వెంటనే దానికి సప్లై అనేటువంటిది ఆగిపోతుంది, నీరు వెళ్ళదు, అలాగే పోషక పదార్థాలు కూడా లోపలికి ప్రవేశించవు. సో అప్పుడు ఏమవుతుంది, మిగిలిన భాగాలకి ఏమి కూడా పోషణ లేకపోవడం వల్ల ఇమీడియట్గా ఎండిపోవడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే దిగుబడి బాగా తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు మనం మొక్కలన్నీ వేస్తాం, పెరిగి పెద్దవయ్యి ఇంకా ఆల్మోస్ట్ వచ్చేటువంటి దశలో పంట వచ్చేటువంటి దశకు వచ్చేసరికి మనకి ఇలాంటి లాస్ అప్పుడు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే పొలంలో మొక్కలు అక్కడక్కడ అలాగా చనిపోవడాన్ని గమనిస్తూ ఉంటాం, ఆకులన్నీ ఎండిపోయి మొక్కలు చనిపోతూ ఉంటాయి. సో ఆ విధంగా ఏమవుతుంది, మనకి పాపులేషన్ అనేది బాగా తగ్గిపోతుంది అనమాట. తద్వారా ఏమవుతుంది, దిగుబడి తగ్గిపోతుంది. సో మనం చూడాలి, ఎప్పుడైనా మొక్కలు సోయాబీన్ క్రాప్లో ఈ విధంగా కనుక ఎండిపోవడం ఇలాగ జరిగినప్పుడు ఏం చేయాలి, ఆ మొక్కని మనం పీకి చూడాలి. పీకి చూసి ఒకవేళ కాండం అంతటిని కూడా ఓపెన్ చేసి చూస్తే ఏముంటుందంటే లోపల అవి విసర్జించినటువంటి మలం ఏదైతే ఉంటుందో అదంతా కూడా విసర్జక పదార్థం అంతా కూడా లోపల ఉంటుంది. అక్కడే దీనికి సంబంధించినటువంటి ఆ గ్రబ్స్ కూడా అక్కడే ఉంటాయన్నమాట. కాబట్టి దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా దీంట్లో నుంచే వస్తాయి. దయచేసి నేను ఎందుకు చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి.
సోయాబీన్లో కాండం తొలిచే పురుగు, స్టెమ్ గడ్లర్, ఒబెరియాప్సిస్ బ్రెవిస్. ఇంతకుముందు అయితే ఇవి పాత సిలబస్లో లేవు, కొత్త సిలబస్లో ఉండేటువంటి పెస్ట్లు అనమాట ఇవి. జూలై నుండి ఆగస్టు వరకు ఎక్కువగా దీని ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. కాండానికి రంధ్రం చేసి లోపలుండే ఆ మెత్తటి పదార్థాన్ని అంతా తినడం వల్ల ఏదైతే పోషక పదార్థాలు కానీ నీరు కానీ మిగిలినటువంటి ఆ పై భాగానికి చేరకపోవడం వల్ల మొక్క ఎండిపోయి చనిపోతుందన్నమాట. దీన్ని ఓపెన్ చేసి మనం చూస్తే లోపలంతా దాని విసర్జక పదార్థం కనిపిస్తుంది. అలాగే అక్కడ గ్రబ్స్ కూడా మనకు కొన్ని కనబడుతూ ఉంటాయి. ఎలాగ దీన్ని మనం నివారించాలి, ఏం చేయాలి అనేది ఒకసారి మనం చూసుకుందాం. వేసవిలో దుక్కులు చేయాలి, చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటనమాట, దీని తాలూకు కోశస్థ దశలు కానీ దీనికి సంబంధించినటువంటి లార్వా గ్రబ్స్ దశలు కానీ ఇవన్నీ భూమిలో ఉంటాయని మనకి ఇండైరెక్ట్గా అర్థమవుతుంది. కాబట్టి వేసవి కాలంలో బాగా మనం దుక్కులు చేసుకోవాలి. సో వేసవి దుక్కులు అనేటప్పటికీ మనకి ఇవన్నీ గుర్తు రావాలన్నమాట. ఓహో, వేసవి దుక్కులు అంటే దాని తాలూకు కోశస్థ దశలు కానీ లేకపోతే మిగిలిన లార్వా దశలు కానీ. లార్వా దశ అంటే ఇక్కడ గ్రబ్ అనమాట. సో ఈ గ్రబ్స్ అనేటువంటివి నేలలో ఉంటాయన్నమాట. కాండం తొలిచే పురుగు అండి. కాండం తొలిచే పురుగు అంటే ఎక్కడ, దాని ప్లేస్ ఎక్కడ ఉంటుంది, నేల దగ్గర ఉంటుంది. సో నేలపైన ఉంటాయని అర్థమవుతుంది. నేలపైన లేకపోతే ఆ వేరు వ్యవస్థ దగ్గరలో ఉంటాయన్నమాట ఇవి. కాబట్టి ఏం చేయాలి, మనం ఇమీడియట్గా వేసవి కాలంలో దుక్కులు చేసుకోవాలి. ఈ సంవత్సరం మనం సోయాబీన్ పండించాలి అని అనుకున్నప్పుడు ఇమీడియట్గా అక్కడ మనం దుక్కులు చేసుకోవడం అనేది అవసరం అనమాట. సో దాన్ని మనం వేసవి కాలంలో కనుక ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మనం పంటని సేవ్ చేసుకున్నట్టు అవుతుందన్నమాట. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ పురుగు తట్టుకునే రకాలను ఎక్కువగా మనం వాడుకుంటూ ఉండాలి. సో సెకండ్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఎప్పుడు కూడా వేసవి దుక్కులు ఎలాగైతే చేస్తుంటామో రెండవది ఏంటంటే పురుగుని తట్టుకునే రకాలు ఉపయోగించాలి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే ఈ కాండం తొలిచే పురుగుని తట్టుకునే రకాలు ఇక్కడ ఇచ్చారనమాట. అహల్య 2 అలాగే అహల్య 3. ఈ పేర్లు బాగా గుర్తుండాలి మరి ఈసారి. అహల్య 2, అహల్య 3 అనమాట. అలాగే ఎన్ఆర్సి 12 అంటాం దీన్ని, అహల్య 2ని. అలాగే అహల్య 3 వచ్చేసరికి ఎన్ఆర్సి 7. ఇవి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నేను కూడా ఇక్కడ జరిగేటువంటి ఎగ్జామ్స్లో అహల్య 2 రకము ఏ పంటకి సంబంధించింది అలా అడుగుతుంటాం. లేకపోతే సోయాబీన్లో అహల్య 2 రకము అని ఇచ్చేసి కింద ఎన్ఆర్సి 12, ఎన్ఆర్సి 7, ఎన్ఆర్సి 8, ఎన్ఆర్సి 9 అలా ఇవ్వచ్చు అనమాట. అలాగే ఏదైనా అడగొచ్చు మనకి. అహల్య 2 అనేటువంటిది సోయాబీన్ సంబంధించినటువంటి రకం అని మనకి బాగా గుర్తుండాలి. జనరల్గా మనకి ఏంటంటే JS3 ఆ రకాలు మనకి గుర్తుంటాయి కదా. JS 332న ఇది మనకి బాగా గుర్తు ఉంటుంది. అలా కాకుండా కొన్ని ఇంకా ఇతర రకాలు ఇచ్చారు. ఏంటంటే గౌరవ్ అనేది ఒకటి, JS 7244 ఇదొక రకం అనమాట. ఇండిరా సోయా అదొక రకం 9. RAUS ఇదొక రకం అనమాట 5. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రకాలన్నీ ఇవ్వడం జరిగింది మనకి. అన్నీ ఒక దగ్గర నోట్ చేసుకోవాలి. అహల్య 2, అహల్య 3, గౌరవ్, ఇండిరా సోయా, అలాగే RAUS 5 ఇవన్నమాట రకాలు. కాబట్టి ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. దేన్ని తట్టుకుంటాయి ఈ రకాలు అంటే కాండం తొలిచే పురుగు లేదా స్టెమ్ గడ్లర్, దీన్ని తట్టుకునే రకాలు ఇవన్నమాట. అహల్య 2, అహల్య 3. సో ఆ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి, వాటి తాలూకు పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాగ మనం చూడాలన్నమాట. సో అధికంగా నత్రజని ఎరువులు వాడడం కూడా మంచిది కాదు. పంట కోతకొసిన తర్వాత వాటికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ కూడా నాశనం చేయాలని అన్నారు. అంటే ఆ పంటలకు సంబంధించినటువంటి మోడ్లు ఇలాంటివన్నీ కూడా తీసేయాలని మనకి తెలుస్తుంది. అధికంగా నత్రజని ఎరువులు వాడినప్పుడు సోయాబీన్లో ఎక్కువగా వ్యాపించే పురుగు ఏది, రివర్స్ బిట్ అనమాట. సో అలాగే అహల్య 2 రకము ఏ కీటకాన్ని లేకపోతే ఏ పెస్ట్ని తట్టుకునే రకము, లేకపోతే అహల్య 3 ఏ కీటకాన్ని తట్టుకుంటుంది, లేకపోతే అహల్య 3 ఏ పంట రకము. ఓకే, అహల్య 3 తాలూకు నెంబర్ ఏంటి, ఎన్ఆర్సి 7. అలాగే అహల్య 2 రకం ఏంటి, ఎన్ఆర్సి 12. ఇలా అనమాట. ఇవన్నీ కూడా అధికంగా నత్రజని ఎరువులు వాడినప్పుడు దాంట్లో వ్యాపించేటువంటి కీటకం ఏంటి, సోయాబీన్లో ఉధృతంగా వ్యాపించే కీటకం ఏది అని అంటే కాండం తొలిచే పురుగు. సో దీని తాలూకు పంట మోడ్లన్నీ కూడా నాశనం చేయాలి. వీలైనంత వరకు వాటన్నిటిని కూడా తీసేసి అక్కడ వాటన్నిటిని తగలబెట్టడం మంచిదన్నమాట. అలాగే గుళికలు వాడాలి. దీనికోసం 4-8 NG 4 నుంచి 6 కిలోలు వాడచ్చు. లేదంటే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 10 నుంచి 12 కిలోలు మనం ఉపయోగించుకోవాలి. ఎప్పుడు కూడా 4-8 NG దానికి కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటి డోసేజ్ కొంచెం తక్కువ వాడుకుంటూ ఉంటాం. అదే కార్బోఫ్యూరాన్ వచ్చేసరికి 3G కాబట్టి 10 నుంచి 12 కిలోలు అవసరం అవుతుంది. 4-8 గుళికలు ఎప్పుడు కూడా బాగా వాసన వచ్చేటట్టు ఉంటాయన్నమాట.
కార్బోఫ్యూరాన్కి ఎటువంటి వాసన ఉండదు, అది పక్కనే ఉన్నా సరే ఎలాంటి స్మెల్ లేనటువంటి గుళికలు కార్బోఫ్యూరాన్ గుళికలు అనమాట. సో ఇవన్నీ ఒక రకంగా కొంచెం సేఫ్టీ అయినటువంటివే, మనకి సేఫ్టీ. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి సహజ శత్రువులు ఏవైతే ఉంటాయో వాటికి ఇంకా సేఫ్టీ అనమాట. సపోజ్ మనం ఒక మందు స్ప్రే చేసామనుకోండి, ఏం జరుగుతుంది, మందు స్ప్రే చేసినప్పుడు అందులో ఉండే మిత్ర కీటకాలు, శత్రు కీటకాలు అన్నీ కూడా ఒకేసారి చనిపోవడం జరుగుతుంది. కానీ ఎప్పుడైనా గుళికలు ఫార్ములేషన్ మనం ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే అవేం చేస్తుంటాం, సాధారణంగా మొవ్వులో వేస్తుంటాం. మొక్క తాలూకు మొవ్వుల్లో వేస్తాం, మొక్కజొన్న ఇలాంటి వాటిలో ఏం చేస్తామంటే మొవ్వులో వేస్తాం. మిగిలినటువంటి సందర్భాల్లో ఏం చేస్తాం, పాకెటింగ్ చేస్తాం. సో ఈ గ్రాన్యూల్స్ అన్నీ కూడా ఏం చేస్తామంటే పాకెటింగ్ చేస్తాం, మొక్క మొదల దగ్గరలో చిన్న రంధ్రం చేసి ఆ లోపల వేసేస్తాం అనమాట. సో ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుంది, మనం వేసింది పెస్టిసైడ్ అయినప్పటికీ, కీటకాలని చంపేటటువంటి రసాయనం అయినప్పటికీ కూడా అది మిగిలిన వాటికి ఏదేనికి కూడా హాని చేయదు. కేవలం మన టార్గెట్ పెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మనం టార్గెట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇవి చాలా ముఖ్యమైన ప్రాక్టీసెస్, మనకి ఉపయోగపడేటువంటివి బాగా. ఎందుకంటే ఇప్పుడంతా కూడా మనం ప్రకృతి వ్యవసాయం కావచ్చు, లేకపోతే ఇతర వ్యవసాయాల్లో కావచ్చు, ఏం చెప్తున్నారు, మనకుండేటువంటి సహజ శత్రువులు లేకపోతే ఈ మిత్ర కీటకాల పాపులేషన్ అంతా కూడా బాగా పెంచాలి అని మనకు చెప్తున్నారు కదా. సో అవన్నీ పెంచుకోవాలి అని అంటే మనం ఉపయోగించేటువంటి సేఫెస్ట్ కెమికల్స్ ఇవన్నమాట. మిగిలినటువంటి మందులన్నీ కూడా ఏదైతే మనం స్ప్రేయర్లో వేసి చేసేటువంటి స్ప్రేయింగ్ యాక్టివిటీ ఉంటుందో ఇవన్నీ కూడా ఏమవుతుంటాయి, ఇవన్నీ కూడా మనకి ఇండైరెక్ట్గా హాని కలిగించేవే. ఏదైతే మిత్ర పురుగులు, శత్రు పురుగులు ఉంటాయి కదా, వీటి తాలూకు నిష్పత్తి వీటన్నిటిని కూడా డిస్టర్బ్ చేసేటువంటివి అనమాట. కాబట్టి ఇటువంటివి బెస్ట్. నేను బాగా ఇంకోసారి చెప్తున్నాను ఏంటంటే, ఈ సమతుల్యత దెబ్బతినకుండా ఉండడానికి ఉపయోగించే కీటకనాశిని ఫార్ములేషన్ ఏది అని అన్నారు అనుకోండి, ఎలా అడగొచ్చు చెప్పిన జనరల్ బిట్ అనమాట. సహజ శత్రువులు నశించిపోకుండా అలా పొలంలో ఒక రకమైన సమతుల్యత మెయింటైన్ చేయడానికి ఉపయోగించేటువంటి కెమికల్ ఏంటి, రసాయనాలు ఏంటి అని అడగొచ్చు అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ కార్బోఫ్యూరాన్ గుళికలు కావచ్చు, లేకపోతే ఫోరేట్ గుళికలు కావచ్చు, ఇవి మనం చల్లడం అంటే ఎరువు వేసినట్టు, లేకపోతే ఏదో ఇసుక తీసుకుని మొత్తం అంతా చల్లేయడం, ఇలా మనం చేయడానికి లేదనమాట. వీలైనంత వరకు మొక్క మొదళ్ళ దగ్గర వేసుకుంటూ వెళ్ళిపోతాం, ఏ విధమైనటువంటి హాని ఉండదు మిగతా మిత్ర కీటకాలకి. కాబట్టి ఇవి సేఫెస్ట్ కెమికల్స్గా మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు అనమాట. సేఫెస్ట్ అన్నారు కదా అని చెప్పేసి దాన్ని ఎలా పెడితే అలా వాడతామని కాదు, జాగ్రత్తగా వాడాలి. ఇవి చాలా పవర్ఫుల్గా ఉంటాయన్నమాట. కార్బోఫ్యూరాన్ గుళికలు కావచ్చు, అలాగే ఫోరేట్ గుళికలు కావచ్చు. సో ఫోరేట్ వేసినప్పుడు బాగా దుర్వాసన అనేది వస్తుంది. ఒకవేళ ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే మరొక 2-3 కేజీలు ఎక్కువ అవుతుంది. ఇది అయ్యేటప్పటికి 4-6 కిలోలు వేసుకోవాలి ఫోరేట్ అయితే. అదే కార్బోఫ్యూరాన్ అయితే 10-12 కిలోల వరకు వేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి వాసన రాకూడదు అని అంటే ఇవి కొంచెం వాడుకోవాలి, కొంచెం డోసేజ్ కొంచెం దీన్ని పెంచుకోవాలన్నమాట. సో ఈ విధంగా కాండం తొలిచే పురుగును మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా రసాయనిక మందులు కనుక వాడాలి అని అనుకోండి, మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు, లేకపోతే ట్రైజోఫాస్ అయితే 2 మిల్లీలీటర్లు, లేకపోతే మిథైల్ పెరాథియాన్ అయితే 2 మిల్లీలీటర్లు, అలాగే ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. సో ఇవన్నీ మీకు తెలుసు అనుకుంటున్నాను. చాలామంది కొత్తగా అంటే అగ్రికల్చర్ తెలియని వాళ్ళకి ఏంటి మందులన్నీ చెప్తున్నారు, ఇవన్నీ కలిపి 1 లీటర్లో కలపాలేమో అలా అనుకుంటూ ఉంటారు. కొంతమంది అడుగుతూ ఉంటారు కూడా అప్పుడప్పుడు నాకు. కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే, మనం ఒక లిస్ట్ ఇస్తాం. ఒక పెస్ట్ని మనం చంపాలనుకున్నప్పుడు ఏదో ఒక స్పెసిఫిక్గా కెమికల్ అనేది కాదు, కొన్ని రకాలైనటువంటివి ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఒకసారి ఒక పెస్ట్ మీద మనం ఒక మందు ప్రయోగించినప్పుడు మళ్ళీ అదే మందుని మళ్ళీ ప్రయోగించాలంటే ఏమవుతుందంటే వాటి తాలూకు జెనెటికల్ సిస్టంలో కొన్ని రకాల మార్పులు వస్తూ ఉంటాయి. కొన్ని ఏంటంటే కొంచెం తట్టుకునేటువంటి శక్తి పెంచుకుంటూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తుంటాం, సో ఒక కెమికల్ కొట్టిన తర్వాత మళ్ళీ మనం ఇంకా స్ప్రే చేయాలి అని అంటే మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత మరొక కెమికల్ని ప్రయోగిస్తాం. అందుకే ఏ పెస్ట్కైనా సరే ఏదో ఒకటే స్పెసిఫిక్ కెమికల్ అనేది ఉండకుండా కనీసం 4-5 కెమికల్స్ మనకి చెప్పుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏం చెప్పుకున్నాం, మనకి దీనికి కూడా మందులు ఉన్నాయి. ఏంటి, మోనోక్రోటోఫాస్ చేయొచ్చు 1.6 మిల్లీలీటర్స్, అలాగే ట్రైజోఫాస్ అయితే 2 మిల్లీలీటర్స్ తీసుకోవచ్చు, మిథైల్ పెరాథియాన్ 2 మిల్లీలీటర్స్ తీసుకోవచ్చు, ఎసిఫేట్ అయితే 1.5 గ్రామ్స్ తీసుకోవచ్చు. ఇలాగ ఏదైనా ఒక మందుని తీసుకుని 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని, ఎప్పుడు కూడా ఇది ఇంపార్టెంట్ అనమాట, 1 లీటర్కి అంటే అన్నీ కలిపి 1 లీటర్లోనే కలిపేసి, లేకపోతే ఎసిఫేట్ 1.5 గ్రామ్స్ 1 లీటర్ కలిపేసి దాన్నే వేసుకుని అలా కూడా కాదు. సో లీటర్కి చొప్పున అంటే మనం ఒక ట్యాంక్లో ఎంత తీసుకుంటాం, 10 లీటర్స్ తీసుకుంటాం, లేకపోతే 15 లీటర్స్ తీసుకుంటాం. 10 లీటర్స్ తీసుకున్నాం అనుకోండి, దాని ప్రకారం వెళ్తాం అనమాట, 15 గ్రామ్స్ తీసుకుంటాం. అలాగే దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఎప్పుడైనా సరే మనకి రికమెండేషన్ ఎప్పుడు కూడా 1 లీటర్కి ఉంటుంది.
దాన్ని బట్టి మనం దాన్ని నిర్ణయించుకోవాలన్నమాట. ఎకరానికి ఎప్పుడు కూడా మనం ఎంత మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి అని అంటే 200 లీటర్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక ఎకరానికి మనం పిచికారీ చేయాల్సినటువంటి మందు ద్రావణం పరిమాణం ఎంత అని అంటే 200 లీటర్స్ అనమాట. అప్పుడు 200, 1 లీటర్కి 1.5 గ్రామ్స్ అయితే లెక్క. ఈ ప్రాబ్లం ఇలా అనమాట. నేను ఎవరో అడిగారు కూడా ప్రాబ్లమ్స్ అవన్నీ ఉన్నాయో చెప్పండి అని చెప్పేసి, అవి కూడా ఒకసారి అయితే చెప్పుకుందాం. నేనైతే మొత్తం మనకుండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆల్రెడీ యూట్యూబ్లో నేను ఉంచాను, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. అలాగే ఈ పెస్టిసైడ్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే లేవన్నమాట, అవి కూడా త్వరలోనే పెట్టే ఏర్పాటు అయితే చేస్తాను. సో 1 లీటర్కి 1.5 గ్రామ్స్ అయినప్పుడు, 1 లీటర్కి 1.5 గ్రామ్స్ అయినప్పుడు 200 లీటర్స్కి ఎంత? చాలా చిన్న లెక్క అనమాట ఇది. లీటర్కి ఏమో 1.5 గ్రామ్స్, పోనీ లీటర్కి 1 గ్రామే అనుకోండి. 200 లీటర్స్కి ఎంత? 1 లీటర్కి 1 గ్రామ్ అయితే 200 లీటర్స్కి 200 గ్రామ్స్ అవుతుంది. సో ఇది లెక్క మొత్తం, అంతకన్నా ఇంకా అందులో వేరే మనం చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఆ విధంగా చిన్న చిన్న లెక్కలు అడుగుతారు మనకి. దీంట్లో పెద్దగా మనం ఇదైపోవాల్సింది అయితే ఏమీ కూడా లేదనమాట. మ్యాక్సిమం అదే విధంగా ఉంటాయి. సో ఇది కాండం తొలిచే పురుగు, ఇది మీకు కొంచెం గుర్తుండాలని చెప్పి కొన్ని అదర్ విషయాలన్నీ కూడా నేను ఇంక్లూడ్ చేసి చెప్పాను. కాండం తొలిచే పురుగు సోయాబీన్లో చాలా ముఖ్యమైనటువంటిది, చాలా ఎగ్జామ్ ప్రాముఖ్యత కలిగినటువంటి కీటకం సోయాబీన్లో కాండం తొలిచే పురుగు అనమాట. పరీక్షలకు సంబంధించి మనం రాసేటప్పుడు ఎగ్జామ్ ప్రాముఖ్యత, ఎలాగైతే మనం ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన కీటకం అని చెప్పుకుంటాం కదా, దానికి కొన్ని క్యారెక్టర్స్ని బట్టి వాటికి ఆర్థిక ప్రాముఖ్యత కలిగింది, వీటి తాలూకు ఎకనమిక్ ఇంపార్టెన్స్ ఇది అని మనం చెప్పుకుంటాం కదా. మరి ఇవన్నీ చదువుకుంటున్నది ఎగ్జామినేషన్స్కే కదా. కాబట్టి మనం ఏంటంటే ఎగ్జామ్ పరంగా ఇంపార్టెంట్ అయినటువంటి పెస్ట్ ఒకటి ఉందన్నమాట, అదే కాండం తొలిచే పురుగు, స్టెమ్ గడ్లర్ అనేటువంటిది. ఈరోజు చెప్పేటువంటి 3 పెస్టులు కూడా ఎగ్జామ్ పరంగా బాగా ఇంపార్టెన్స్ అయినటువంటివి. కాబట్టి వీటి నుంచి ఏదైనా ప్రశ్నలు తప్పకుండా రావడానికి అవకాశం ఉంది. అగ్రిసెట్లో కూడా దీని గురించి ఏదైనా అడిగే అవకాశం ఉంది. అహల్య 2, అహల్య 3, ఈ JS 7244 ఇలాగ ఏదైనా సరే అడిగే అవకాశం ఉందన్నమాట. గౌరవ్ మధ్యలో ఎక్కడ అడుగుతారనమాట. గౌరవ్ లేకపోతే ఎలా ఇవ్వచ్చు అంటే మ్యాచింగ్ ఇవ్వచ్చు. ఆయా డిఫరెంట్ క్రాప్స్లో క్రాపు, దాని తాలూకు వెరైటీ, క్రాపు వెరైటీ అలా ఇవ్వచ్చు అనమాట. కాబట్టి గౌరవ్ అనేది దేనికి సంబంధించింది? సోయాబీన్కి సంబంధించింది. అహల్య దేనికి సంబంధించింది? సోయాబీన్ అనమాట. కాబట్టి ఇవి బాగా గుర్తుపెట్టుకొని, ఇండ్రా సోయా అనేటువంటి ఒకటి ఉంది. సోయా, అందులో సోయా అని మనకు తెలిసిపోతుంది కాబట్టి అది సోయా. ఓకే. RAUS అనేటువంటిది ఒక రకం అనమాట. సింపుల్గా ఇవన్నీ కాకుండా అహల్య ఎలాగో గుర్తుపెట్టుకుంటారు కాబట్టి అహల్యాలు పక్కన పెట్టేసి, గౌరవ్ కూడా పక్కన పెట్టేసి RAUS 5 ఏ పంట రకము అలా అడగవచ్చు. లేదంటే ఏవైనా 4 డిఫరెంట్ క్రాప్స్ ఇచ్చి వాటికి సంబంధించిన వాటిలో ఇది కూడా పెట్టవచ్చు అనమాట. అలాంటప్పుడు కూడా మనం జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా దీన్ని ప్రిపేర్ అవ్వాల్సిన పని ఉంటుందన్నమాట. ఇది దీన్ని కంట్రోల్ చేసేటువంటి పద్ధతులు, కాండం తొలిచే పురుగు లేదా స్టెమ్ గడ్లర్. ఇంకొక ముఖ్యమైనటువంటి పెస్ట్ ఉందన్నమాట మనకి సోయాబీన్ పంటలో. మరొక ముఖ్యమైనటువంటి పెస్ట్ ఏంటంటే కాండపు ఈగ. కాండపు ఈగ అంటాం అనమాట. కాండపు ఈగ, కాండాన్ని తొలిచేటువంటి ఈగ, స్టెమ్ ఫ్లై అనొచ్చు దీన్ని. మెలనగ్రోమైజా సోజీ. ఇంతవరకు ఏంటంటే మనం ఏం చేసేవాళ్ళం అంటే దేన్ని గురించి చదువుకునే వాళ్ళం? కాండపు ఈగ అనేటప్పటికీ ఓఫియోమియా ఫేసియోలి అనే పెస్ట్ని దీనిలో చదువుకునే వాళ్ళం. ఇప్పుడు మనకి స్పెసిఫిక్గా దీంట్లో సోయాబీన్లో వచ్చేసరికి ఏంటంటే కాండపు ఈగ, దీన్ని ఆశించేటువంటి కాండపు ఈగ సపరేట్గా మనకి వస్తుంది. దాన్నే మనం ఏమంటున్నామంటే మెలనగ్రోమైజా సోజీ ఈగ. కాబట్టి క్రమం ఏమో డిప్టెరాకి సంబంధించిందని మనకి తెలుస్తుంది అనమాట. సో దీని తల్లిపురుగు ఎలా ఉంటుంది? దోమలాగా ఉంటుంది, నలుపు వర్ణంలో కనిపిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన పిల్ల పురుగుల్ని మనం ఏమంటాం దీన్ని? డిప్టెరాకి సంబంధించినటువంటి పిల్ల పురుగుల్ని మనం ఏమంటాం అని అంటే మ్యాగెట్స్ అని అంటాం. సో మ్యాగెట్స్ కాబట్టి మ్యాగెట్స్ చిన్నగా ఉంటాయి, లేత పసుపు రంగులో ఉంటాయి, అలాగే తెలుపు రంగు కలిగి ఉంటాయి అన్నమాట మ్యాగెట్స్. సాధారణంగా మ్యాగెట్స్కి ఎప్పుడు కూడా కాళ్ళు లేకుండా ఉంటూ ఉంటాయి అన్నమాట. మ్యాగెట్స్ గుర్తుపెట్టుకోండి. డిప్టెరా క్రమానికి సంబంధించిన పిల్ల పురుగుల్ని ఏమంటారు అంటే మ్యాగెట్స్ అంటారు. కోలియోప్టెరా క్రమానికి చెందిన పిల్ల పురుగుల్ని ఏమంటారు అంటే గ్రబ్స్ అంటారు. అలాగే హైమెనోప్టెరా క్రమానికి చెందిన పిల్ల పురుగుల్ని ఏమంటారు అంటే అవి కూడా గ్రబ్స్ అనే అంటారు. లెపిడోప్టెరా కుటుంబానికి చెందినటువంటి ఆ పిల్ల పురుగుల్ని ఏమంటారు అని అంటే క్యాటర్ పిల్లర్స్ అని అంటాం. అదే మనం తెలుగులో చూసేటప్పుడు ఏంటంటే 2 రకాలుగా చెప్పుకోవచ్చు, లద్దె పురుగులు మరియు గొంగలి పురుగులు అలా అంటాం. లెపిడోప్టెరాకి సంబంధించినటువంటి ఆ పిల్ల పురుగుల్ని. కోలియోప్టెరా అయితే గ్రబ్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇది బేసిక్గా ప్రధానంగా మనం వాటిని పిలిచేటువంటి పేర్లు, వాటి తాలూకు క్రమాలను బట్టి వాటిని పిలిచేటువంటి పేర్లు అనమాట. ఇవి మనకు కొంచెం వేరియేషన్ తెలిసి ఉండాలి. అలా తెలియకుండా ఏది గ్రబ్బో తెలియకుండా గ్రబ్స్ అనేటప్పటికీ ఓహో ఇది కోలియోప్టెరాకి సంబంధించింది అని అనుకోవాలి. హైమెనోప్టెరాలో కూడా వాటిని కూడా ఇవే మనం పిలుస్తూ ఉంటాం.
కాబట్టి ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి. అలా మనం మాట్లాడుకునేటప్పుడు పలానా పలానా అని మనకు ఒక ఐడియా అనేది ఉందనుకోండి, అప్పుడు ఈజీగా ఆ సబ్జెక్ట్ అనేది అర్థమవుతుందన్నమాట. బేసిక్స్ ఉండు చాలా వరకు. ఎంటమాలజీలో ప్రాబ్లం ఏంటంటే 131 అనేది ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది. సో ఈ 131 అనేది ఎలా జరిగిందో ఏం జరిగిందో కూడా తెలియకుండానే సెమిస్టర్ అయిపోతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో జాయిన్ అవుతారు, కొత్త కొత్త వాళ్ళందరూ ఒకే దగ్గర ఉంటారు, ఈ మధ్యలో ర్యాగింగ్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది అనుకోండి, మళ్ళీ కొత్త కొత్త వాళ్ళు పరిచయాలు ఉంటాయి. కాలేజీలోనేమో హడావుడి ఉంటుంది, సార్స్ హడావుడి ఉంటుంది. కొంతమంది ఏమో చెప్పగలుగుతారు, కొంతమంది ఏమో చెప్పలేరు, కొంతమంది సరిగ్గా చెప్తారు, కొంతమంది అసలు చెప్పలేరు. అసలు ఆ సబ్జెక్ట్ ముట్టుకోవడానికి ఎవడు ఇష్టపడ్డు. అలాంటివన్నీ కారణాల వల్ల ఏమవుతుంది, లాస్ట్లో ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. ఎగ్జామ్లో పాస్ అవ్వాలి కాబట్టి ఏదో ఇంపార్టెంట్ ప్రశ్నలన్నీ పెట్టుకొని పాత పేపర్లన్నీ తిరిగేసి ఎవరెవరికో ఫోన్ చేసి ఆ పీడిఎఫ్లన్నీ తెప్పించుకొని ఏదేదో చేసి మొత్తం మీద అది అయిపోయింది అనిపిస్తాం. కాబట్టి ఎంటమాలజీలో సరైనటువంటి అవగాహన అనేది ఉండదు. ఆ ఎంటమాలజీ సరైన అవగాహన 132లో లేకుండా ఇమీడియట్గా రెండో సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది అనమాట. రెండో సెమిస్టర్లో 132 మొదలైపోద్ది. సో 132లో ఏమనుకుంటాం, సో నేను ఫస్ట్ సెమిస్టర్ బాగా చదవలేదు కాబట్టి రెండో సెమిస్టర్ బాగా చదువుదాం అని అనుకుని 132 పట్టుకుంటాం అనమాట. 132 తీసేటోడికి అక్కడేమో బేసిక్స్ ఉండవు. సో బేసిక్స్ లేకపోతే కనీసం సంపూర్ణ రూప విక్రియ ఏంటో తెలీదు, దాంట్లో ఉండే దశలు కూడా తెలీదు, గుడ్డు దశలు ఎందుకుంటే తెలీదు, లార్వా దశలు ఎందుకుంటే తెలీదు, ప్యూపా దశలు ఏంటో తెలీదు. వీటి మీద ఒక సరైన అవగాహన అనేది ముందు బేసిక్గా ఉండదు, మన మెటీరియల్లోనే లేదు. అదొకటి. 132లో ఉండేటువంటి 131లో ఉండే బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఈ దశల గురించి ఎక్కడ ఇవ్వరనమాట. 131 మెటీరియల్ ఇక్కడ లాస్ట్ టైం పాత ఓల్డ్ మెటీరియల్ అంటే ప్రజెంట్ తెలంగాణ మెటీరియల్ అది ఒకటే కాబట్టి ఆ మెటీరియల్ తయారు చేసేటప్పుడు నేను పర్టికులర్గా దాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ మెటీరియల్లో ఒక 2 పార్ట్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఏంటది, సంపూర్ణ రూప విక్రియ మరియు అసంపూర్ణ రూప విక్రియ. అసలు ఇవి తెలియకుండా కీటకాల గురించి ఏం తెలుసుకుంటాం మనం, బేసిక్స్ ఏమన్నమాట. అసలు గుడ్డు దశ అనేది ఒకటి ఉంది, అలాగే లార్వా దశ అనేది ఒకటి, అలాగే ప్యూపా దశ, తర్వాత ఏమో రెక్కల పురుగు దశ. బేసిక్స్ ఫస్ట్ లెక్చర్ అది ఉండాలి. అసలు మన DA 131లో ఏముండాలి అని అంటే ఫస్ట్ లెక్చర్ ఎప్పుడు కూడా ఈ రూప విక్రియల మీద ఉండాలన్నమాట. అందుకే నేను ఎప్పుడు కూడా ఎంటమాలజీ చెప్పేటప్పుడు వీటిని చెప్పేసిన తర్వాత మిగతా సబ్జెక్ట్లోకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఈజీగా ఎవరికైనా సరే అర్థం అవుతుందన్నమాట. నీకు అసలు బేసిక్సే లేకుండా ఏం తెలుసుకుంటాం. 2 రకాలైన రూప విక్రియలు ఉంటాయని మనకి తెలియాలి కదా. సంపూర్ణ రూప విక్రియ 4 దశలు ఉంటాయి. దాంట్లో గుడ్లు దశ ఉంటుంది, లార్వా దశ, ప్యూపా దశ, రెక్కల పురుగు దశ. మళ్ళీ రెక్కల పురుగు ఏమో గుడ్లు పెడుతుంది, గుడ్లు నుంచి మళ్ళీ లార్వాలు బయటకు వస్తాయి. ఇది ఒక చక్రం అనేది మనకు తెలియాలి. అసంపూర్ణ రూప విక్రియ 3 దశలు ఉంటాయి. గుడ్డు దశ ఉంటుంది, పిల్ల పురుగులు ఉంటాయి, వాటినే మనం శాపకాలు అని పిలుస్తూ ఉంటాం. అలాగే శాపకాలు మరి పెరిగి పెద్దవైన తర్వాత వాటిని రెక్కల పురుగులు అంటాం అనమాట. మిడతలు ఉన్నాయి, మిడతలకు సంబంధించి గుడ్లు పెడతాయి, గుడ్ల నుంచి వచ్చే వాటిని ఏమంటారు అంటే శాపకాలు అంటారు. శాపకాలు అంటే అర్థం ఏంటి, యాజ్ ఇట్ ఈజ్గా అవి తల్లి పురుగులనే పోలి ఉంటాయి అనమాట. తల్లి పురుగులనే పోలి ఉంటాయి కాబట్టి వాటిని శాపకాలు అని అంటారు. వాటికి ఎర్లీ స్టేజెస్లో రెక్కలు ఉండవు. ఇప్పుడు మన ఈ మిడతల దండలన్నీ దాడి చేస్తున్నాయి కదా, సేమ్ అవి కూడా అంతే. గుడ్లు పెట్టిన తర్వాత బయటకు వచ్చిన పిల్ల పురుగులకి రెక్కలు ఉండవు, ఇమీడియట్గా ఎగరలేవు అనమాట. ఒక వారం 2 వారాల పాటు అవి మెల్లిగా నేల మీద అలా నడుస్తూ ఉంటాయి, మార్చింగ్ చేస్తూ ఉంటాయి అనమాట. అలా చేస్తూ ఉన్న తర్వాత అప్పుడు ఈ మధ్యకాలంలో వాటికి రెక్కలు డెవలప్ అవుతాయి. ఒక 2 వారాలు అయ్యేటప్పటికి పూర్తి స్థాయిలో రెక్కలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట. రెక్కలు వచ్చిన తర్వాత అప్పుడే ఎగరడం మొదలు పెడుతుంటాయి. సో దాన్ని అటువంటి వాటిని శాపకాలు అని పిలుస్తాం, నిమ్స్ అంటాం అనమాట. అవి రెక్కల పురుగులు అవుతాయి. మళ్ళీ అవి సంపర్కం చెందిన తర్వాత గుడ్లు పెడతాయి, గుడ్ల నుంచి శాపకాలు బయటకు వస్తాయి, శాపకాల నుంచి మళ్ళీ రెక్కల పురుగులుగా మారుతాయి. ఈ దశల గురించి మనకి సరైన అవగాహన కనుక బేసిక్స్ కానీ లేవనుకోండి, మనకి ఎంటమాలజీ ఏమర్థం అవుతుంది. నేను చెప్పుకెళ్ళిపోతాను ఏదో నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని బట్టి, ఇది వీటినేమో గ్రబ్స్ అంటారు, వీటినేమో మ్యాగెట్స్ అంటారు, ఇలాగ ఏదో ఒకటి చెప్పుకొని వెళ్ళిపోతాను. మీకు కూడా బేసిక్ ఐడియా అనేటువంటిది ఉండాలన్నమాట. సో మనకి జరుగుతున్న నష్టం ఎక్కడ జరుగుతుంది, దీన్ని బట్టి DA 131లో డ్యామేజ్ అనేది జరుగుతుందన్నమాట. ఎందుకు, బేసిక్స్ ఉండవు అక్కడ. ప్రధానంగా ఇంపార్టెంట్ అయిన లెక్చర్ అది ఉండదు. ఈ రూప విక్రియలు మెటమార్ఫోసిస్ అంటాం అనమాట. అసలు కీటకం ఫస్ట్ లెక్చర్ ఎప్పుడు కూడా అది ఉండాలి. అది తప్ప ఆర్ద్రోపొడ వర్గం గురించి ఉంటుంది మనకి. ఆర్ద్రోపొడ వర్గం యొక్క సామాన్య లక్షణాలు రాయండి అని చెప్పి అందులో చాలా పాయింట్స్ ఉంటాయి అనమాట. దాదాపు 20-21 పాయింట్స్ ఉంటాయి. ఈ 20-21 పాయింట్స్ కూడా అర్థం కావాలి అని అంటే నీకు బేసిక్స్ అక్కడ ఉండాలి. కనీసం కీటకాల గురించి కావచ్చు, లేకపోతే దేని గురించి కావచ్చు, కొన్ని బేసిక్స్ అనేటువంటివి అవసరం. పోనీ ఆర్ద్రోపొడ అది మన స్టార్టింగ్ వర్గం గురించి కాబట్టి అది పక్కన పెట్టేసేయండి. ఆ వర్గం అయిపోయిన తర్వాతైనా మనకు ఉండాల్సింది అదనమాట. అవన్నీ లేకుండా క్లాసిఫికేషన్ ఇంతకు ముందు ఉండేది, ఇది అసలేం టాపిక్ మాత్రం లేదు. సో మనం తయారు చేసినటువంటి 131లో మాత్రం ఆ 2 ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటాయి. అవి ఎవరైతే చదువుకుంటారో అవి చాలా అర్థమవుతుందన్నమాట సబ్జెక్ట్ అంతా కూడా. ఓకే, సరే అయితే. సో వాటి గురించి కొంచెం చూసుకోండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే ఇలాగా క్రమం మారేటప్పుడల్లా కూడా వాటి తాలూకు పేర్లు అనేటువంటివి కూడా కొంచెం మారుతూ ఉంటాయి. కోలియాప్టెరా అనేటువంటి గ్రబ్స్ అంటాము, అదే డిప్టెరా అనేటప్పటికేమో మ్యాగెట్స్ అని అంటాం. ఇది ఇక్కడ మనం అది చెప్పడానికి ఇవన్నీ నేను చెప్పాను అనమాట.
సో కాండపు ఈగ, శాస్త్రీయనామం మెలనోగ్రోమైజా సోజీ, క్రమం డిప్టెరా. తల్లి పురుగేమో దోమలాగా ఉంటుంది, అలాగే మెరిసే నలుపు రంగులో కనిపిస్తుంది అనమాట. నలుపు రంగు మీద షేడ్ ఉంటుంది, మెరుస్తూ కనిపిస్తుంది మనకి. సో ఇది పురుగేమో చిన్నగా ఉంటుంది, లేత పసుపు మరియు తెలుపు రంగులో ఉంటుంది. గొంగలి పురుగు అన్నారు, అది అలా అనకూడదు అని నా ఉద్దేశం అనమాట. ఇక్కడ డిప్టెరా కాబట్టి దాన్ని గొంగలి పురుగు అని ఎందుకంటాం, కాబట్టి మనం వాడుక భాషలో మనం పిలుచుకోవాలి. యాక్చువల్గా దాన్ని ఏమంటామో అది అనాలన్నమాట. కాబట్టి డిప్టెరాలో మ్యాగెట్స్ ఉంటాయి, మ్యాగెట్స్ చిన్నగా ఉంటాయి, అయిపోయింది కదా. మ్యాగెట్స్ చిన్నగా ఉంటాయి, లేత పసుపు రంగు తెలుపు రంగులో ఉంటుంది. ఇలా అంటే ఈజీగా మనకి సరిపోతుంది అనమాట. కాబట్టి ఎవరైనా మెటీరియల్ కనుక చూస్తూ ఉంటే కనుక న్యూ మెటీరియల్ ఆంధ్ర మెటీరియల్ కనుక చూస్తే అది కరెక్షన్ చేసుకోండి 132లో. ఏ విధంగా గాయపరుస్తుంది కాండపు ఈగ, కాండపు ఈగ అనేది ఏ విధంగా గాయపరుస్తుంది ఒకసారి మనం చూసేటట్టయితే, గొంగలి పురుగు మొదట, ఈ గొంగలి పురుగు అని చెప్పి చాలా డిస్టర్బ్ చేస్తున్నారండి ఈ మెటీరియల్లో, చాలా ఇబ్బందిగా ఉంది దీంట్లో. ఓకే, సరే వదిలేసేయండి అవన్నీ ఎందుకు, మనం కరెక్షన్ చేసుకుందాం. సో దీంట్లో ఏంటంటే ఈ మ్యాగెట్స్ అనేటువంటి ఏం చేస్తాయంటే మొదట పత్రావళి నుంచి తొలిచి కాండంలోకి ప్రవేశిస్తాయి. ఏంటో ఈ తెలుగు. సో కాండంలోకి ప్రవేశించడం జరుగుతుంది. కాండపు ఈగ కదా, కాండపు ఈగ కాబట్టి ఏంటంటే ఆకుల నుంచి తలుచుకుంటూ కాండంలోకి ప్రవేశిస్తాయి అనేది వాళ్ళ తాలూకు ఉద్దేశం అన్నమాట. కాబట్టి వాళ్ళ మనసును కూడా మనం గ్రహించి చెప్పుకోవాలి. కాబట్టి ఏంటనమాట, ఈనెలను తలుచుకుంటాయి, లేకపోతే పత్రాలను తలుచుకుని కాండంలోకి ప్రవేశిస్తాయి. ఆకులను తలుస్తాయి, తర్వాత ఏమో కాండంలోకి మెల్లిగా ప్రవేశించడం జరుగుతుంది. ఆ తర్వాత కాండం నుంచి వేరు వ్యవస్థ వరకు నష్టపరుస్తూ ఉంటాయి అన్నమాట. కాండం దగ్గర మొదలైన నష్టం ఎంతవరకు వస్తుంది, వేరు వ్యవస్థ వరకు కూడా పైనుంచి క్రిందికి అలాగా నష్టాన్ని కలగజేస్తూనే ఉంటాయి. దాని ద్వారా ఏమవుతుందన్నమాట, మొక్క నశించిపోవడం లేదా చనిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. ఈ ఆకులపైన ఇవి చిన్న చిన్న రంధ్రాల్లాగా చేసి అక్కడ గుడ్లు పెట్టడం జరుగుతుందనమాట. ఈ గుడ్ల నుంచి వెలువడినటువంటి ఈ ఏదైతే ఈ మ్యాగెట్స్ ఉన్నాయో, ఈ మ్యాగెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తూ ఉంటాయి, ఆకులకి ఈనెలు ఉంటాయి కదా, ఈనెల దగ్గరగా లోపలికి ప్రవేశిస్తాయి. ఆకులపైన ఉండేటువంటి ఈనెల దగ్గర తొలుచుకుంటూ మెల్లిగా ఆకులు కాడలు ఉంటాయి కదా, ఈ కాడల ద్వారా కాండంలోకి ప్రవేశం చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఇంతకు ముందు ఉండే స్టెమ్ ఫ్లై అని ఉంది కదా మనకి సోయాబీన్లో, ఓఫియోమియా ఫేసియోలి అనేది ఉంది కదా, సేమ్ అది ఏ విధంగా నష్టాన్ని కలిగిస్తుందో ఇది కూడా అదే విధమైన నష్టాన్ని ఇది కలిగిస్తూ ఉంటుందన్నమాట. సో అలా వెళ్ళి ఈ నెల ద్వారా ఆకు కాడ ద్వారా కాండంలోకి చేరినటువంటి ఈ కీటకాలు అలాగా కాండం దగ్గర చేరితే కాండం నుంచి వేరు వ్యవస్థ వైపుకి ప్రయాణం చేస్తాయి, పైనుంచి కిందికి అనమాట. సో పైనుంచి కిందికి ప్రయాణం చేసేసి అక్కడ ఉండేటువంటి కణజాలాన్ని అంతటినీ కూడా చేస్తాయి, సొరంగాలుగా చేస్తాయి. లోపలంతా కూడా సొరంగాలుగా చేసి ఇది ఎంతవరకు అలా వెళ్ళిపోతాయి అంటే కాండం మీద నుంచి ప్రవేశించి రివర్స్ డైరెక్షన్లో కిందికి ప్రవేశించి దాని తాలూకు వేరు వ్యవస్థ లోపలంతటికీ కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి అన్నమాట. వేరు వ్యవస్థ లోపలికి అలాగ తొలుచుకుంటూ వెళ్ళిపోతాయి. దాంట్లో మనం మెయిన్ రూట్ ఉంటుంది కదా, సో ఆ రూట్ సిస్టమ్ వరకు కూడా ఇవి లోపల సొరంగాలుగా చేసేస్తాయి మొక్క పైనుంచి ప్రవేశించి. మీరు దయచేసి గమనించండి, కీటకాలన్నీ కూడా సాధారణంగా మొక్క మొదల దగ్గర స్టార్ట్ అయ్యి పై వైపుకి అటాక్ ఎప్పుడు ఉంటుంది. కానీ ఈ కాండపు ఈగ ఏం చేస్తుందంటే కాండం దగ్గర రంధ్రం చేసుకుని లోపలికి ప్రవేశించి అలాగ తిన్నగా ఆ కాండం మీద నుంచి అలా మొక్క తాలూకు వేరు వ్యవస్థ వైపుకి అలాగ ప్రయాణం చేసుకుంటూ వస్తుంది అనమాట. దాని తాలూకు ప్రధానమైనటువంటి వేరు వ్యవస్థలో ప్రధానమైనటువంటి వేరు ఏదైతే ఉందో దానిపైన అంతవరకు కూడా ఇది లోపల సొరంగాలు చేసుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట. సో ఇలాగా ఈ వేరు వ్యవస్థ వరకు కూడా నష్టపరిచే కీటకం ఏది అని అంటే అది ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే వేరు వ్యవస్థ అనమాట. సో వేరు వ్యవస్థ వరకు కాండంలో ప్రవేశించి, కాండంలో ఎలా ప్రవేశిస్తుంది, ఆకు తొడిమెల దగ్గర నుంచి కాండంలో ప్రవేశించి ఆ తర్వాత వేరు వ్యవస్థ వరకు పైనుంచి కింది వరకు అనమాట. సో భూమి పైనుంచి భూమి లోపలి వరకు దీని ప్రయాణం కొనసాగుతుంది. లోపల ఉండేటువంటి వేరు వ్యవస్థలన్నిటి వరకు కూడా ప్రవేశించి మెయిన్ రూట్ ఎక్కడైతే ఉంటుందో ఆ రూట్ వరకు కూడా ఇది ప్రయాణం చేసేసి సొరంగాలుగా చేసి ఆ తద్వారా మొక్కల్ని చంపేస్తుంది అనమాట. ఈ కణజాలాలన్నీ కూడా తినేయడం వల్ల ఏమవుతుంది, మొక్క వడలిపోతుంది. ప్రధానంగా మొక్క ముందుగా వడలిపోతుంది, ఆ తర్వాత చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో వీటి తాలూకు కోసస్థ దశలు ఏదైతే మనకి జరుగుతూ ఉంటాయి, కాండం దగ్గర ప్రవేశించేవి కాండపు ఈగలు, ఇవన్నీ కూడా వాటి తాలూకు కోసస్థ దశలు ఎక్కడ జరుపుకుంటూ ఉంటాయంటే ఆ భూమికి దగ్గరగా కాండంలోనే వీటి తాలూకు కోసస్థ దశలన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాయి. ఆ తర్వాత ఆ కాండంలోనే గడుపుతుంటే ఆ తర్వాత అక్కడ ఒక రంధ్రాన్ని చేసుకుని బయటికి రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఎలాగ దీన్ని కంట్రోల్ చేసుకోవడం, ఈ కాండపు ఈగని కంట్రోల్ చేసుకునేటువంటి పద్ధతులు ఏవి అని అంటే వేసవికాలంలో దుక్కులు చేయాలి. సో మనకు ఒకటే విషయం అర్థమవుతుంది, ప్రతి పెస్ట్లోనూ కూడా మనం చూస్తున్నది ఏంటంటే
వేసవి కాలంలో దుక్కులు చేయాలని చెప్పి అర్థం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, సోయాబీన్ పంట సాగు చేయాలనుకున్నాం ఇమీడియట్గా వేసవి కాలంలో మనం ఏం చేయాలన్నమాట, వెంటనే మనం వేసవికాలంలో దుక్కులు చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. వేసవికాలంలో దుక్కులు చేస్తే తప్పనిసరిగా ఇప్పుడు ఏదైతే కీటకాలు 3 రకాలైనటువంటి కీటకాలు సోయాబీన్ నశించి నష్టం కలిగించే కీటకాలు, వీటి మూడింటి నుంచి కూడా 3 ఇంకా ఇతర కీటకాలు ఏమైనా ఉంటే వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఎందుకు, మనం వేసేటటువంటి పొలంలోనే మన ఈ ప్రమాదకరమైనటువంటి కోసస్థ దశలన్నీ ఉంటాయి, అలాగే లార్వాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒకసారి మనం మౌల్డ్ బోర్డు నాగలి ఉపయోగించి కనుక ఇవి చేస్తే వెంటనే లోపల ఉండేటటువంటి అన్నీ కూడా బయటపడిపోతాయి. ఎండ వేడిమికి చాలా చనిపోతాయి, కొన్ని ఏమో పక్షులు ఎత్తుకుపోతాయి. సో ట్రాక్టర్ల వెనకాల మనం చూస్తూ ఉంటాం, అనేక పక్షులు ఎగురుతూ ఉంటాయన్నమాట. ఎందుకు ఇలాగ ఎగురుతూ ఉంటాయి అనేది మీరు గ్రహించాలి. ట్రాక్టర్తో వేసవికాలంలో దుక్కులు చేసేటప్పుడు ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడైనా సరే కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, రైతులు ఏం చేస్తుంటారంటే పొలాలు అప్పుడే బాగు చేసుకుంటూ ఉంటారనమాట. వేసవి దుక్కు అంటే మేలో కాదు, యాక్చువల్గా మనకి ఏప్రిల్ ఆ టైం నుంచే మనం వేసవి దుక్కులు చేసుకుంటూ ఉండాలి. ఏప్రిల్ నెలలో ఒకసారి చేస్తారు, మళ్ళీ మే నెలలో 2-3 సార్లు చేస్తారనమాట. సో ఇలాగ చేసేటువంటి రైతులు చాలామంది ఉన్నారు. సో వేసవి దుక్కులు ఎప్పుడు కూడా దేంతో మనం చేయాలి, మౌల్డ్ బోర్డు నాగలి ఉపయోగించాలి. ఎందుకు, మౌల్డ్ బోర్డు నాగలి ఉపయోగించినప్పుడు అది ఎన్ని సెంటీమీటర్ల లోతు వరకు దున్నుతుంది అని అంటే దాదాపు 30 సెంటీమీటర్ల లోతు వరకు దున్నుతుంది. మౌల్డ్ బోర్డు నాగలి చేసేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అది ఎప్పుడు కూడా లోపల 30 సెంటీమీటర్ల లోపల ఉండేటువంటి నేల ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకొస్తుంది. పైన ఉపరితలంలో ఉండేటువంటి భాగాన్ని అంతటినీ కూడా 30 సెంటీమీటర్ల లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. ఇది మౌల్డ్ బోర్డు నాగలి యొక్క విశిష్ట ప్రాధాన్యత. మరొకసారి చెప్తాను, మౌల్డ్ బోర్డు నాగలి ఎప్పుడు ఏం చేస్తుందంటే 30 సెంటీమీటర్ల లోపల ఉండేటువంటి నేలని బయటికి తీసుకొస్తుంది. భూ ఉపరితలంపై ఉండేదాన్నంతటినీ కూడా 30 సెంటీమీటర్ల లోపలికి తీసుకెళ్ళిపోతుంది. అలాగే తిరగవేస్తుంది అనమాట మౌల్డ్ బోర్డు. ఆ వంకరగా తిరిగి ఉంటుంది కదా మౌల్డ్ బోర్డు అనేది. సో అది చేసేటువంటి పని అదనమాట. కాబట్టి ఏం జరుగుతుంది, పైన ఉండేటువంటి చెత్త చెదారం కానీ లేకపోతే కలుపు మొక్కలు ఇలాంటివన్నీ ఎక్కడి వరకు వెళ్ళిపోతాయి అనమాట, దాదాపు 30 సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళిపోతాయి. అక్కడ మట్టితో కప్పబడిపోతాయి, ఇమీడియట్గా అక్కడ కుళ్ళిపోయి సేంద్రీయ పదార్థంగా మారుతాయి తర్వాత. సో 30 సెంటీమీటర్స్ లోపల ఉండేటువంటి కోసస్థ దశలు ఇవన్నీ కూడా బయటపడిపోతాయి. సో బయటపడగానే ఏమవుతుంది, ఇమీడియట్గా ట్రాక్టర్ వెనకాలే తిరుగుతున్నటువంటి పక్షులు వచ్చి ఎత్తుకుపోతాయి. 90% ఆ విధంగానే అయిపోతాయి అన్నమాట. మంచి వాటికి ఒక పార్టీ అరేంజ్ చేసినట్టు ఈ పక్షులన్నిటికీ కూడా మౌల్డ్ బోర్డు నాగలితో దున్నడం అనేది ఏంటంటే ఒక మంచి పార్టీ ఏర్పాటు చేసినట్టు అనమాట. ఏంటి, అలా దున్నుతూ ఉంటే వెనకాల వచ్చి ఉన్నటువంటి వారి అన్నింటినీ కూడా ఏరుకుని తింటూ ఉంటాయి. సో అదొకటి. రెండో విధంగా ఎలా పోతాయి అని అంటే ఎండ వేడిమికి, ఎండాకాలంలో చేస్తుంటాం కాబట్టి టెంపరేచర్స్ హై లెవెల్లో ఉంటాయి కాబట్టి ఆ ఎండ వేడిమికి బయటకు వచ్చేసి అక్కడ ఇవన్నీ చనిపోవడం జరుగుతుంది. కాబట్టి వేసవి దుక్కుల యొక్క ప్రాధాన్యత అనేటువంటి అంశం చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అలా చేయడం వల్ల అనేక రకాలైనటువంటి పురుగులు వాటి తాలూకు ప్రమాదకరమైన కోశస్థ దశల నుంచి అన్నిటి నుంచి కూడా, అలాగే ప్రమాదకరమైనటువంటి లార్వా దశలు ఇవన్నీ బయటపడిపోతాయి. కాబట్టి చాలా వరకు ప్రొటెక్షన్ మనకి లభిస్తుంది. సోయాబీన్ ఎప్పుడైతే మనం సాగు చేయాలనుకుంటామో సోయాబీన్ సాగు చేయాలనుకునేటువంటి ప్రదేశంలో తప్పనిసరిగా మనం వేసవి కాలంలో దుక్కులు చేసుకోవాలి. దీంట్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. సోయాబీన్ రకాలు కొన్ని ఇచ్చారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. దీనికి సంబంధించి కాండపు ఈగని తట్టుకునే రకాల విషయానికి వస్తే ఏంటంటే మ్యాక్స్ 450 అదొకటి, MAUS 1, MAUS 47, NRC 7. సో NRC 7 అంటే ఏంటనమాట, అహల్య, అదే మనం గుర్తుపెట్టుకోవాలి. NRC 7 అంటే అహల్య, ఆ పేరు గుర్తుపెట్టుకోండి. అలాగే NRC 37 అని ఒకటి ఉంది. సో దాని పేరు అయితే మనకైతే ఏం లేదు. NRC 12 అయితే మాత్రం అహల్య 2, NRC 7 అయితే మాత్రం అహల్య 3 అనేది. సో ఇవన్నమాట. తర్వాత JS 9041 ఇదొకటి. అలాగే గౌరవ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. గౌరవ్ వేస్తే ఏంటనమాట, రెండింటిని తట్టుకునే రకాలు ఇవి. గౌరవ్ కావచ్చు, లేకపోతే NRC 7 కావచ్చు. అహల్య 3 మరియు గౌరవ్ రకాలు వేసుకుంటే ఏ పెస్టుల బారి నుంచి మనం బయటపడవచ్చు అని అంటే కాండదొలిచే పురుగు, అలాగే కాండపు ఈగ, ఈ పెస్టుల బారి నుంచి మనం బయటపడవచ్చు అనమాట. సో ఇది మనం చెప్పుకోదగినటువంటి అంశాలు. ఇంకా మందులు కనుక స్ప్రే చేయాలి, ఒకవేళ మందులు కనుక స్ప్రే చేయాలంటే ఏ మందులు స్ప్రే చేయాలి ఒకసారి మనం చూసేటట్టయితే అంతర్వాహిక మందులైనటువంటి మోనోక్రోటోఫాస్, అలాగే ఎసిఫేట్ 1.5 గ్రాములు, లేకపోతే డైమిథోయేట్ ఈ మందులు 2 మిల్లీలీటర్లు. మోనోక్రోటోఫాస్ అయితే 1.6 మిల్లీలీటర్లు స్ప్రే చేయాలి. అలాగే ఎసిఫేట్ అయితే కనుక 1.5 గ్రాములు తీసుకోవాలి. డైమిథోయేట్ అయితే 2 మిల్లీలీటర్స్ తీసుకోవాలి. అలాగే ఇమిడాక్లోప్రిడ్ అయితే 0.4 మిల్లీలీటర్స్ తీసుకుని 1 లీటర్ నీటికి కలిపి
మొక్క బాగా తడిచేటట్లుగా పిచికారీ చేయాలి. ఇది మాత్రం ప్రిన్సిపల్ ఎప్పుడు ఒకటే కామన్ అనమాట. మొక్కలు బాగా తడిచే విధంగా మనం పిచికారీ చేయాలి. సో 3 ఇంపార్టెంట్ పెస్ట్ల గురించి చెప్పాను. పచ్చదోమ ఒకటి ఎఫిలియోనా మ్యాక్యులోజా, అదేవిధంగా కాండం తొలిచే పురుగు స్టెమ్ గడ్లర్ అనేది, అలాగే కాండపు ఈగ మెలనగ్రోమైజా సోజీ. శాస్త్రీయ నామాలు బాగా గుర్తుపెట్టుకోండి. కాండపు ఈగ శాస్త్రీయ నామం మెలనగ్రోమైజా సోజీ, అలాగే కాండం తొలిచే పురుగు శాస్త్రీయ నామం ఒబెరియాప్సిస్ బ్రెవిస్. అలాగే తర్వాత మనం చెప్పుకున్నది ఏంటంటే పచ్చదోమ ఎఫిలియోనా మ్యాక్యులోజా. ఇవి ప్రధానమైనటువంటి కీటకాలుగా మనం దీన్ని చూడొచ్చు అనమాట. ఇంకా మనం దీంట్లో పెస్ట్లు చూసేటప్పుడు ఏంటంటే తర్వాత వరుసలో చెప్పుకోదగ్గది ఏంటంటే బీహారీ గొంగలి పురుగు. దీన్నే మనం ఏమంటామంటే స్పైలోజోమా ఆబ్లిక్వా. ఇది కూడా అనేక పంటల్లో ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంది. బీహారీ గొంగలి పురుగు శాస్త్రీయ నామం స్పైలోజోమా ఆబ్లిక్వా, క్రమం లెపిడాప్టెరా. ఇది కూడా పాలిఫాగస్ పెస్ట్. అనేక పంటలను ఆశించి నష్టాన్ని ఇది కలుగజేస్తూ ఉంటుంది. పాలిఫాగస్ పెస్ట్ అని దీన్ని అంటాం అనమాట. దీని గుర్తింపు లక్షణాలు ఒకసారి మనం చూద్దాం. నేను ఆల్రెడీ దీని గురించి ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి జాగ్రత్తగా వినండి. తల్లిపురుగు ఎలా ఉంటుందంటే గోధుమ రంగులో ఉంటుంది, ఉరము ఎరుపు రంగులో ఉంటుంది. సో ఎరుపు రంగు అనేది సోయాబీన్లో ఉండే కీటకాలన్నింటిలోనూ కామన్గా కనిపిస్తుంది. దాన్ని కూడా మీరు కొంచెం నోటీస్ చేయండి దయచేసి. తల్లి పురుగు గోధుమ రంగులో ఉంటుంది, ఉదరము ఎరుపు రంగులో ఉంటుంది. సో ఉదరము ఎరుపు రంగులో ఉండే కీటకము ఇదన్నమాట బీహారీ గొంగలి పురుగు. సో తల్లి పురుగు ఏమో గోధుమ రంగులో, ఉదరం ఎరుపు రంగులో కలిగి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి గొంగలి పురుగు శరీరం పైన పసుపు లేక నలుపు రంగు వెంట్రుకలు ఉంటాయి. కాబట్టి దీని గొంగలి పురుగు అనడంలో ఎలాంటి సందేహము మనకు అవసరం లేదు. ఎలాంటి వెంట్రుకలు ఉంటాయన్నమాట, నలుపు రంగులోను అలాగే పసుపు రంగులోను ఉండేటువంటి వెంట్రుకలు దీంట్లో ఉంటాయి. నలుపు పసుపు రంగుకు సంబంధించినటువంటి వెంట్రుకలు దీంట్లో ఉంటాయన్నమాట. గొంగలి పురుగు శరీరం పైన పసుపు రంగు అలాగే నలుపు రంగులో ఉండేటువంటి వెంట్రుకలు ఉంటాయి. కాబట్టి దీన్ని గొంగలి పురుగు అంటాం. బీహారీ హెయిరీ క్యాటర్పిల్లర్, దీని పేరే అదనమాట, బీహారీ హెయిరీ క్యాటర్పిల్లర్. సో హెయిరీ అనేటప్పుడు మనం తప్పనిసరిగా దాన్ని గొంగలి పురుగు అని మనం అనుకోవచ్చు అనమాట. సో బీహారీ హెయిరీ క్యాటర్పిల్లర్ స్పైలోజోమా ఆబ్లిక్వా. ఎలా గాయపరుస్తుంది, ఏం చేస్తుంది? దీని తొలి దశలో పురుగులన్నీ కూడా గుంపులుగా చేరి ఆకుల్లో ఉండేటువంటి పత్రహరితాన్ని గోకి తింటూ ఉంటాయి. సో ఇంతకుముందు ఏంటి, చిన్న చిన్న కీటకాలు, రసం పీల్చే పురుగులు ఇవన్నీ ఉన్నాయనుకోండి. వీటి గురించి మనం ఏం చెప్పుకుంటూ ఉంటాం, అవన్నీ కూడా గుంపులుగా ఆకుల అడుగు భాగంలో చేరి అక్కడ ఉండే రసాన్ని అంతా కూడా పీలుస్తూ ఉంటాయని చెప్తుంటాం. సో ఇవి కూడా బీహారీ గొంగలి పురుగుకి సంబంధించినటువంటి ఈ గొంగలి పురుగులన్నీ కూడా గుంపులుగా చేరి ఆకుల్ని, దాంట్లో ఉండేటువంటి ఆ పత్రహరితాన్ని అంతటినీ కూడా గోకి తింటాయి. అంటే గుంపులు అనే యాక్టివిటీ మీరు గుర్తుపెట్టుకోండి. గుంపులుగా ఉండడం మీరు ఒకసారి గమనించేటట్టయితే ఈ గుంపులుగా ఉండే యాక్టివిటీని మనం దేంట్లో చూస్తామంటే మునగ చెట్లు గమనించే ఉంటారు మీరు. ఈ మునగ చెట్లు గమనిస్తే కనుక ఈ మునగ చెట్ల పైన విపరీతంగా అనమాట ఒక దగ్గరే చాలా పెద్ద మొత్తంలో అక్కడ ఏం కనిపిస్తుంటాయి, గొంగలి పురుగులు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఆ విధంగా దాడి చేస్తుంటాయి. కొన్ని ఏం చేస్తుంటాయి, సింగిల్గా దాడి చేస్తాయి, కొన్ని ఇండివిజువల్గా దాడి చేస్తాయి, కొన్ని ఏమో మరీ గ్రూపిజం ఎక్కువ కాకుండా చిన్న గ్రూపులు మెయింటైన్ చేస్తాయి. ఈ బీహారీ గొంగలి పురుగు ఏం చేస్తుంది, అన్నీ కూడా గుంపులుగా ఒకేసారి అటాక్ చేస్తాయి అన్నమాట. చేసి అక్కడ ఉండేటువంటి ఆకులపైన ఉండేటువంటి ఆ పత్రహరితాన్ని అంతటినీ కూడా గోకి తినేస్తూ ఉంటాయి. దానివల్ల ఫైనల్గా ఏం జరుగుతుంది, ఆకులేమో జల్లెడాకుల్లాగా మారిపోతాయి అన్నమాట. సో జల్లెడాకులు చేసే కీటకంలో దీన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పొగాకు లద్దె పురుగు, ఎర్ర గొంగలి పురుగు, బీహారీ గొంగలి పురుగు, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయన్నమాట. వీటన్నిటితో పాటుగా ఇవన్నీ కూడా జల్లెడ చేసేటువంటి పురుగుల కేటగిరీలో వీటన్నిటిని కూడా మనం చేర్చుకోవచ్చు. సాధారణంగా ఈ పురుగు పంటపైన ఆగస్టు నుంచి ఆశిస్తుంది. దీనికి కొంచెం టైం ఉందన్నమాట. బీహారీ గొంగలి పురుగు ఏ నెలలో ఎక్కువగా ఆశిస్తుంది అని అంటే ఆగస్టులో స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి డ్యామేజ్ అనమాట. సో ఆగస్టులో స్టార్ట్ అయినటువంటి డ్యామేజ్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఆగస్ట్ అనేది ఒక బెంచ్ మార్క్ లాగా ఉంటుంది దీనికి. సో దీనికి సంబంధించిన గొంగలి పురుగులంతా కూడా ఆకునందిని కేవలం ఈ నెల మాత్రమే మిగిలించడం వల్ల దాన్ని మనం ఏమంటాం, అలాగే ఈ నెలని మాత్రమే మిగిలిస్తే దాన్ని ఏమంటాం అంటే జల్లెడ పురుగు అని అంటాం, లేదా జల్లెడ ఆకులు చేసే పురుగు అని అంటాం అనమాట. సో దీన్ని నివారించుకోవాలంటే కూడా మనం ఏం చేయాలంటే నివారణ చర్యల విషయానికి వస్తే వేసవి కాలంలో దుక్కులు చేసుకోవాలి. ఇది కామన్ ప్రతిదానికి కూడా. కాబట్టి సోయాబీన్ ఎప్పుడైనా కల్టివేట్ చేయాలనుకున్నప్పుడు మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటి అని అంటే ఏం చేయాలంటే వేసవి కాలంలో దుక్కులు చేసుకోవాలి. వేసవి దుక్కులు చేసుకుంటే చాలా వరకు ఈ ప్రాబ్లం నుంచి మనం బయటికి పడడానికి అవకాశం ఉంటుంది. దీపపు ఎర్రలు ఏర్పాటు చేసేయాలి, అంటే లైట్ ట్రాప్స్ ఏర్పాటు చేయాలన్నమాట. ఈ బీహారీ గొంగలి పురుగులు ఎప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి రెక్కల పురుగులన్నీ కూడా లైట్కి బాగా అట్రాక్ట్ అవుతుంటాయి. కాబట్టి
వీలైనంత వరకు లైట్ ట్రాప్స్ ఏర్పాటు చేస్తే వచ్చి కింద మనం ఏర్పాటు చేసినటువంటి ట్రాప్లో పడి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. గుడ్లు మరియు తొలిదశ గొంగళి పురుగుల సమూహాన్ని ఏరి నాశనం చేయాలి. మనం ఏది వాటికి ఉండేటువంటి ఏ అవలక్షణం ఉంటే దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకుంటూ ఉండాలి. దయచేసి దాన్ని గమనించండి. ఈ కంట్రోల్ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. సపోజ్ ఒక దేశం మీదకి ఇంకో దేశం యుద్ధానికి వెళ్ళే ప్రయత్నం ఉందనుకోండి, ముందు మనం ఏం చేస్తాం, ఆ దేశానికి సంబంధించినటువంటి వీక్ పాయింట్స్ ఏంటనేది చూస్తుంటాం. ఎవరైనా సరే ఒకరి మీద ఒకరు దాడి చేయాలనుకున్నప్పుడు కానీ, లేకపోతే దేశాల మీద ఒక దేశం మీద ఇంకో దేశం దాడి చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తుంటాయి, ఆయా దేశాలకు సంబంధించినటువంటి వీక్ పాయింట్స్ ఏమున్నాయి అనేటువంటివి ముందుగా చూసుకుంటాయి అన్నమాట. దాన్ని బట్టే కదా అవతల శత్రువుని మనం సులువుగా గెలవడానికి అవకాశం ఉంటుంది. అలా అనమాట. దీంట్లో కూడా మనం ఏం చేయాలి, దీనికి కూడా ఒక వీక్ పాయింట్ ఉంది. ఏంటి, గుంపులుగా ఆకుల అడుగు భాగంలోనూ ఆకులపైన చేరడం అనేది దీని వీక్ పాయింట్ అనమాట. కాబట్టి ఏంటి, సపోజ్ ఒక ఆకు మీద ఆశించింది, లేకపోతే ఒక మొక్క మీద ఆశించింది, సోయాబీన్ తాలూకు ఒక మొక్క పైన ఈ గొంగళి పురుగులన్నీ ఆశించి తినేస్తున్నాయి. మనం వెంటనే ఏం చేయాలి, ఇమీడియట్గా ఏ భాగం అయితే ఆశిస్తున్నాయో ఆ ఆకులన్నీ కూడా మనం తీసి రిమూవ్ చేసి కనుక దూరంగా తీసుకెళ్ళి నాశనం చేయడం ద్వారా ఒకే విడతలో అనేక గొంగళి పురుగులను మనం కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. హ్యాండ్ కలెక్షన్ అండ్ డిస్ట్రక్షన్. సో ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుందన్నమాట, మనకి ఈజీ, దాన్ని కంట్రోల్ చేసేయడం అనేది ఈజీగా అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి దానికి ఏదైతే కొన్ని పాయింట్స్ ఉంటాయో వాటివే మనం ఎలా తీసుకోవాలి, మనకి ప్లస్ పాయింట్స్గా మనం తీసుకోవాలన్నమాట. కాబట్టి ఆ విధంగా వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు. సో తొలి దశలో ఈ గొంగళి పురుగులన్నీ కూడా గుంపులుగా ఉండడము, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ గొంగళి పురుగులన్నీ కూడా చాలా గుంపులుగా ఉంటాయి. కాబట్టి వీటన్నీ మన చేతికి దొరికిపోతాయి. అన్ని గొంగళి పురుగులు అంటే ఆకుతో సహా మనం తీసామనుకోండి, సో ఆ గొంగళి పురుగులన్నీ కూడా వచ్చేస్తాయి. వాటన్నిటిని దూరంగా తీసుకెళ్ళి నాశనం చేయడం ద్వారా మనం వీటిని కంట్రోల్ చేయొచ్చు. అదే బాణీలో మనం బీహారీ గొంగళి పురుగు అయిపోతే కనుక ఇంకా జనరల్ మనకు వచ్చేవి ఏంటంటే పాలిఫైగస్ పెస్ట్లు, శనగపచ్చ పురుగు ఒకటి, స్పోడోప్టెరా, లిచురా, పొగాకు లద్దె పురుగు అనేవి రెండు ప్రధానమైనటువంటి ఆ పెస్ట్లు మనం రెగ్యులర్గా చూస్తుంటాం అనమాట. సో శనగపచ్చ పురుగు, హెలికోవెర్పా, ఆర్మిజెరా, అమెరికన్ బోల్లో అని చెప్పేసి జనరల్గా పిలుస్తుంటాం. గ్రామ్ క్యాటర్పిల్లర్ అని దీన్ని పిలుస్తూ ఉంటారు. క్రమం లెపిడాప్టెరా ఈ ఆగస్ట్ నెలల్లో ఎక్కువగా వస్తుంది. సాధారణంగా ఆగస్టు ఇంకా ఎప్పుడైతే పంటలు వేయడం మొదలవుతుందో ఇంకా వీటి తాలూకు ఉధృతి బాగా మొదలవుతుంది. కాబట్టి ఆగస్ట్ అనుకోవచ్చు అనమాట. తొలి దశలో ఏం చేస్తాయి, ఇవి ఆ పత్రహరితాన్ని గోకి తినడం చేస్తాయి. తర్వాత దశలో ఆకుల్ని కంప్లీట్గా తింటాయి. ఇంకా ఫైనల్ దశలో ఏమిటంటే కాయలు ఉంటే కాయలను కూడా కంప్లీట్గా తినేస్తూ ఉంటాయి అన్నమాట. బాగా తినదాలకు ఉధృతి బాగా ఎక్కువగా ఉందనుకోండి, ఆ ఆకుల్ని కంప్లీట్గా తినేయడం, కేవలం ఈ నెలను మాత్రమే మిగిల్చి మోల్డ్గా చేస్తూ అన్నీ చేస్తూ ఉంటాయి శనగపచ్చ పురుగులు అనమాట. పువ్వులు నాశిస్తాయి, కాయలు నాశిస్తాయి, ఏ భాగాన్ని వదిలిపెట్టకుండా అనమాట. సపోజ్ ఇప్పుడు మన మిడతల్లాగే ఏదైతే డెజర్ట్ లోకస్ అంటారు ఇప్పుడు వీటిని. కాబట్టి మీరు కూడా కొంత నాలెడ్జ్ పెంచుకోండి. ఎవరైనా అడుగుతూ ఉంటారు, నేను ఆల్రెడీ ఒక క్లాస్ నేను చెప్పాను మిడతల గురించి. ఎవరైనా మీరు అగ్రికల్చర్ డిప్లొమా చదువుతున్నారు కదా, ఏంటి మిడతల గురించి చెప్పండి, మిడతల దండలు ఏంటి, ఇవి ఎందుకు వస్తాయి, ఏం చేస్తాయి అని అడిగినప్పుడు మనం మన నాలెడ్జ్ని అక్కడ ఎగ్జిబిట్ చేసుకోవచ్చు. వాళ్ళు అడిగిన ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు మనం సమాధానం చెప్పడానికి ఉంటుంది. దయచేసి నేను ఒక క్లాస్ చేశాను, అదొకసారి మీరు చూడండి. మిడతల దండ్ల గురించి ఒక క్లాస్ చేశాను. సో వీటిని డిజర్ట్ లోకస్ట్ అని అంటామని చెప్పారనమాట. డిజర్ట్ లోకస్ట్ అంటారు, ఎడారి మిడతలు. వీటి పేరేంటనమాట ఎడారి మిడతలు. ఇవి మామూలుగా ఉండేటువంటి ఎప్పుడు కూడా మిడతలు అనేవి ఒంటరిగానే జీవిస్తూ ఉంటాయి. కానీ ప్రత్యేకమైనటువంటి కొన్ని పరిస్థితుల్లో ఏమవుతుంటాయండి, ఇవి ఒంటరిగా జీవించకుండా ఒకేసారి గ్రూప్గా దాడి చేస్తాయి అన్నమాట. గ్రూప్ ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి అలాగా ఉంటూ ఉంటాయి. సో ఒక గ్రూప్ ఫార్మేషన్ జరుగుతుంటుంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన స్టూడెంట్సే. ఇండివిజువల్గా ఉండేటువంటి స్టూడెంట్స్ని ఎవరినైనా మనం చూసుకుంటే అంత మంచి బాలుడు లేడు అని అనుకుంటాం అనమాట. కాలేజెస్లో చూస్తుంటాం. సో ఇండివిజువల్గా ఒక విద్యార్థి తాలూకు పర్సనాలిటీ మనం అంచనా వేసేటప్పుడు నిజంగా ఎంత ఇలాంటి స్టూడెంట్స్ ఈ రోజుల్లో కూడా ఉన్నారా అని అనుకుంటాం ఇండివిజువల్గా మనం చూసేటప్పుడు. అదే విద్యార్థి 10 మంది గ్రూప్ మధ్యలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే వాడు ఒరిజినల్ విశ్వరూపం అనేటువంటిది బయటపెడుతుంటారనమాట. సో అలాగే మిడతలు కూడా ఇండివిజువల్గా ఉండేటప్పుడు చాలా ఒంటరితనాన్ని గడుపుతాయి ఈ డిజర్ట్ లోకస్ అనమాట. అలా కాకుండా ఎప్పుడైతే గ్రూప్ చేరిందో వరుసగా అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి మిడతలన్నీ కూడా వచ్చి దాని పక్కన ఒకదాని పక్కన ఒకటి చేరి అలాగ చేస్తున్నాయో వెంటనే దాని తాలూకు బిహేవియర్ అనేది మారిపోతుందన్నమాట. బిహేవియర్ మారిపోయి దాని తాలూకు వైల్డ్ యాక్టివిటీస్ అన్నీ కూడా బయటకు వస్తే విపరీతంగా తింటుంది. మామూలు స్థాయి కంటే కూడా విపరీతంగా తినడం మొదలు పెడుతుంది. అలాగే విపరీతంగా సంతానోత్పత్తి చేస్తుంది. ఇవన్నీ కూడా గ్రూప్ యాక్టివిటీ వల్ల. మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. మన కండిషన్స్కి అనుగుణంగా నేను మార్చి మీకు కొంచెం నేను చెప్తున్నాను. ఎప్పుడైనా సరే ఇండివిజువల్గా ఎవరైనా మంచివాళ్ళే. ఇండివిజువల్గా ఉన్నప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా మంచివాళ్ళే.
ఒక గ్రూప్గా తయారైతే మాత్రం వాళ్ళని ఆపడం మన ఎవరి వల్ల కాదనమాట. వాళ్ళలో ఉండేటువంటి అవలక్షణాలన్నీ కూడా ఈ గ్రూప్లోనే బయటపడుతూ ఉంటాయి. ఆ గ్రూప్స్లోకి వెళ్ళినప్పుడే వాళ్ళ ఒరిజినల్ మెంటాలిటీ, వాళ్ళ ఒరిజినల్ పర్సనాలిటీ ఇవన్నీ కూడా బయటకు వస్తుంటాయి అనమాట. అప్పుడు వాడు ఒరిజినల్ నిజాలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇండివిజువల్గా మనం ఎప్పుడు కూడా ఇది చేయలేం. సో ఇలాగ ఉంటే సేమ్ అవి కూడా ఏవైతే మనం మిడతల గురించి చెప్పుకున్నాగా ఆ మిడతలు కూడా అదే విధంగా ఉంటాయన్నమాట. కాబట్టి నేను ఒకటి ఆల్రెడీ నేను చెప్పాను, మిడతల గురించి ఒక స్పెషల్ క్లాస్ ఒకటి నేను చెప్పాను, అది ఒకసారి చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే దాని గురించి అడుగుతుంటారు, ఈ మిడతల సంగతి ఏంటి, ఎందుకు వస్తున్నాయి ఈ మిడతలు, వస్తే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, అసలు దీని గురించి ఏమైనా నీకు తెలుసా అని అడుగుతారనమాట. సో మన ఊళ్ళలో ఈ జిల్లేడు చెట్ల మీద ఉంటాయి, డెఫినెట్గా ప్రతి ఊర్లోనూ జిల్లేడు మొక్కలు ఉంటాయి. ఆ జిల్లేడు మొక్కల మీద మిడతలు ఉంటాయి. అవి మళ్ళీ ఇవి కాదు, డెజర్ట్ లోకస్లు కాదు, అవన్నీ కూడా మామూలు సాధారణమైనటువంటి మిడతలు అనమాట. ఈ డెజర్ట్ లోకస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే వాటి తాలూకు కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, వాటి తాలూకు యాక్టివిటీ డిఫరెంట్గా ఉంటుంది, వాటి గుంపులు పెద్దగా ఉంటాయి. ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 10-15 అలా ఉండవు అనమాట. 10-15 లేకపోతే ఒక 100-200 మన గ్రామాల్లోనే ఎక్కడ పెడితే అక్కడే ఉంటూ ఉంటాయి. అలా కాదు, ఈ డెజర్ట్ లోకస్ ఎప్పుడు కూడా వేల సంఖ్యలో ఉంటాయి, లక్షల సంఖ్యలో ఉంటాయి, కోట్ల సంఖ్యలో ఉంటాయి. అంత గ్రూపిజం ఏర్పడుతుందన్నమాట. దీంట్లో నేను ఒక వీడియో కూడా చేశానన్నమాట దీని మీద, ఎందుకు ఇలా ఉంటాయి అనేది ఒక పాయింట్ నేను చెప్పాను. ఏంటంటే ఇప్పుడు మిడతలన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి చేరతాయని చెప్పుకున్నాం కదా. సో ఈ పక్కనే చేరినప్పుడు ఏమవుతుందంటే, ఇది ఒక జనరల్ పాయింట్, మీరు ఎంటమాలజీ మీద ఆసక్తి ఉంటే జాగ్రత్తగా దీన్ని వినండి. ఈ మిడతలు ఎందుకింత వైల్డ్గా మారిపోయి అనేది ఒక మాట చెప్తున్నాను అనమాట నేను. సో మిడతలు ఏమవుతుంటాయంటే ఒకదానికోటి పక్కపక్కనే చేరినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక మిడత తాలూకు వెనుక కాళ్ళు, రెండో మిడత తాలూకు వెనుక కాళ్ళు, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో ఒక దగ్గరే ఎలా వస్తూ ఉంటాయి అన్నమాట. మిడతలు అంత దగ్గరదే ఉంటాయి, అంత క్లోజ్గా ఉంటాయి. సో అంత క్లోజ్గా ఒకదాని పక్కన అలా అయ్యేటప్పుడు ఏముందంటే, ఒక మిడత తాలూకు వెనుక కాళ్ళు ఉంటాయి కదా, వెనుక జత కాళ్ళు ఉంటాయి కదా, అలాగే రెండో మిడత తాలూకు వెనుక జత కాళ్ళు ఉంటాయి కదా. ఈ వెనుక కాళ్ళు కూడా ఒక రకమైనటువంటి ఉద్దీపనలకి గురవుతాయి అన్నమాట. అంటే అర్థం ఏంటి, వాటిపైన చిన్న రాపిడి అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే ఇవి క్లోజ్ కాంటాక్ట్లో దగ్గరగా వచ్చి అలాగ ఉంటున్నాయో, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వెనుక చేత కాళ్ళపైన ఒక రకమైనటువంటి ప్రేరణ అనేటువంటిది లభిస్తుందన్నమాట. ఎప్పుడైతే ఈ ప్రేరణ లభించిందో ఇమీడియట్గా మిడత తాలూకు మెదడులో ఏమవుతుందంటే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, సెరటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందన్నమాట. ఈ సెరటోనిన్ అనే హార్మోన్ ఏంటంటే, అది మామూలుగా రిలీజ్ అయితే చాలా బాగుంటుంది, మామూలు స్థాయిల్లో ఎంత మొత్తం రిలీజ్ అవ్వాలో రిలీజ్ అయితే అంత బాగుంటుంది అనమాట. సో ఒకసారిగా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఆ సెరటోనిన్ అనే హార్మోన్ ఎప్పుడైనా రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మనకి కూడా రిలీజ్ అవుతుంటాయి సెరటోనిన్ అనే హార్మోన్స్, రిలీజ్ అవుతుంటాయి మనం నవ్వుతున్నప్పుడు. అలాంటప్పుడు అంతా కూడా ఈ సెరటోనిన్ రిలీజ్ అవ్వడం వల్లే మనం అంత ఆనందంగా ఉండగలుగుతుంటాం. కానీ ఈ మిడతల్లో ఏం జరుగుతుందంటే, అదే సాధారణ స్థాయిలో రిలీజ్ అవ్వాల్సినటువంటి సెరటోనిన్ అనే హార్మోన్ అత్యధిక స్థాయిలో రిలీజ్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే సాధారణ స్థాయి కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ స్థాయిలో ఆ హార్మోన్ రిలీజ్ అయిందో, వీటిలో ఒక రకమైనటువంటి వైల్డ్ యాక్టివిటీ అనేటువంటి బాగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఈ వైల్డ్ యాక్టివిటీ పెరిగిపోతుందో అవి చాలా ఉద్రిక్తంగా మారుతాయి అన్నమాట. ఆహారాన్ని విపరీతంగా తింటాయి. రోజుకి ఒక ఆకు తినే మెడుతుంది అనుకోండి, అది 100 ఆకులు తింటుంది. సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అర్థం కావడం కోసం. ఇంకా చెప్పాలంటే 1000 ఆకులు తింటుంది. అంత దాని స్థాయి పెరిగిపోతుంది అనమాట. అలాగే సంతానోత్పత్తి చేసేటువంటి కెపాసిటీ కూడా బాగా ఎక్కువైపోతుంది. ఎక్కువ దూరాలు ఎగరగలుగుతుంది, వలస వెళ్ళిపోగలుగుతుంది. ఇవన్నీ కూడా దేనివల్ల అంటే, వాటి మెదడులో అత్యధికంగా రిలీజ్ అయ్యేటువంటి ఒక హార్మోన్, అదే హార్మోన్ ఏంటంటే సెరటోనిన్ అనే హార్మోన్ అనమాట. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. జనరల్ టాపిక్ ఇది. ఎవరన్నా అడిగితే చెప్పొచ్చు మీరు, లేకపోతే ఏం అవసరం లేదు. కాకపోతే దీని మీద కొంత ఐడియా మీరు ఉంచుకోవాలి కదా అని చెప్పేసి నేను ఈ విషయాలన్నీ కూడా మీకు నేను చెప్పడం జరుగుతుందనమాట. కాబట్టి ఇలా చూసుకోండి. ఎలాగంటే మనం కీటకాల గురించే కదా చెప్పుకుంటున్నాం, అందుకే ఇవన్నీ నేను మీకు చెప్తున్నాను అనమాట. సో ఇది పరిస్థితి. కాబట్టి ఈ శనగపచ్చ పురుగు ఇవన్నీ కూడా మనం చూసుకునేటప్పుడు ఏంటంటే, ఈ సాధారణమైనటువంటి లక్షణాలు ఇవన్నీ కలిగి ఉంటాయని మనకి ఎలాగూ తెలుసు. నివారణ చర్యలు ఏం చేయాలో కూడా మనము సమగ్రంగా మనం చూసాం. వేసవికాలంలో దుక్కులు చేసుకోవడము, లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవడం, అలాగే పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం, గుడ్డు పరాన్న జీవుల్ని విడుదల చేయడం, రసాయనిక మందులు పిచికారీ చేయాలంటే క్వినాల్ఫాస్, మోనోక్రోటోఫాస్, అలాగే థయోడికార్బ్, నోవాల్యూరాన్ ఇలాంటి మందులు, ఇండాక్సికార్బ్ లాంటి మందుల్ని మనం పిచికారీ చేసుకోవడం చేయాలి. తప్పనిసరి అయితే మందులు పిచికారీ చేయాలి, లేదంటే చేతితో ఏరి నాశనం చేయడం ఇంకా అన్నిటికంటే కూడా చాలా బెస్ట్ పద్ధతి, అదిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో తర్వాత పొగాకు లద్దె పురుగు, దీంట్లో ఆశించే స్పోడోప్టెరా లిడ్చురా లెపిడాప్టెరాకి సంబంధించింది. తల్లి పురుగు చాలా బలిష్టంగా ఉంటుంది, ముదురు రంగులో ఉంటుంది. అలాగే వెనుక చేతి రెక్కలేమో తెల్లగా ఉంటాయి.
ఈ రెక్కలు ఉంటాయి కదా, పొగాకు లద్దె పురుగు తాలూకు రెక్కలు గోధుమ రంగులో కనిపిస్తూ ఉంటాయి, ముదురు గోధుమ రంగులో. దానిపైన ఏంటంటే వెండిలాగా మెరిసే తెల్లని చారలు అనేవి దానిపైన బాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ గుడ్డు నుంచి బయటకు వచ్చినటువంటి గొంగళి పురుగులు ఎప్పుడు కూడా ఎర్లీ స్టేజెస్లో లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పెరుగుతున్న కొద్ది ముదురాకుపచ్చ అవుతుంది, గోధుమ రంగు అవుతుంది, ఫైనల్గా నలుపు రంగు అవుతుంది అనమాట. శరీరం పైన సన్నగా లేత గీతలు లాంటివి కూడా కనిపిస్తాయి, నల్లని మచ్చలు అక్కడక్కడ కనిపిస్తుంటాయి మెడ దగ్గర. ఇది పొగాకు లద్దె పురుగుకి సంబంధించిన డిస్క్రిప్షన్ అనమాట. గాయపరిచే విధానం మనకు తెలుసు, ఆకులన్నిటిని కూడా జల్లెడలాగా మారుస్తుంది. సో ఈ పెరిగినటువంటి గొంగళి పురుగులన్నీ కూడా తినేస్తూ ఉంటాయి. అన్నీ కూడా ఏం చేస్తుంటాయి, పగలంతా కూడా బయట దాక్కుని ఉంటాయి అన్నమాట. పగుళ్ళలో, భూమి తాలూకు పగుళ్ళలో దాక్కుంటాయి, మొక్కల మొదళ్ళ దగ్గర దాక్కుంటాయి, నీడ ఎక్కడుంటే అక్కడ అన్ని ప్లేస్లోనూ కూడా దాక్కుంటాయి. మళ్ళీ అవి ఎప్పుడు బయటకు వస్తాయి అని అంటే రాత్రిపూట బయటకు వస్తాయి. ఈవినింగ్ 5 గంటల నుంచి మళ్ళీ ఉదయం 5 గంటల వరకు కూడా కంటిన్యూస్గా పంటలపై నాశించి తింటాయి. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే వీటిని నివారించుకోవడానికి మనం విషపు ఎరలు తయారు చేసి మనం పొలంలో అక్కడక్కడ పెడుతూ ఉంటాం. ఇది పొగాకు లద్దె పురుగులకు సంబంధించినటువంటి బ్రీఫ్ డిస్కషన్ అనమాట. నివారణ చేసుకోవాలంటే ఏం చేయాలి, మనం సేమ్ వేసవికాలంలో దుక్కులు చేసుకోవాలి, పంటను మార్చేస్తూ ఉండాలి. ఒకసారి వీటి ఉధృతి ఎక్కువగా ఉందని తెలిసిన తర్వాత మళ్ళీ అదే పంట మనం వేసుకోకూడదు. కాబట్టి ఏం చేయాలన్నమాట, పంట మార్పిడి చేయాలి. సో ఎర్రపంటగా ఏం వేసుకోవాలి, ఆముదం వేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో పొద్దుతిరుగుడు కూడా ఎర్రపంటగా దీంట్లో వాడచ్చు అనమాట. ఆముదం వేసుకోవచ్చు, ఆముదం లేకపోతే పొద్దుతిరుగుడు వేసుకోవచ్చు, అది కూడా చూసుకోండి మీరు. మనకు సాధారణంగా పొగాకు లద్దె పురుగుకి ఎర్రపంటగా ఆముదం వేస్తూ ఉంటాం. ఒకవేళ ఆల్టర్నేటివ్గా ఆముదం లేనప్పుడు ఏం వేసుకోవచ్చు అనమాట, పొద్దుతిరుగుడు కూడా వేసుకోవచ్చు. అది బాగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ బిట్ అది. లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేస్తాం. ఎకరానికి 4 నెంబర్ ఇంపార్టెంట్, ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు. అలాగే పక్షి స్థావరాలని ఏర్పాటు చేయాలి, 15 నుంచి 20 నెంబర్ కూడా ఇంపార్టెంట్. ఎంత ఎకరానికి ఎంత అంటే 15 నుంచి 20 చేయాలి. ఏ ఆకారంలో ఉంటాయి అంటే టీ ఆకారంలో ఉంటాయి. ఇంగ్లీష్ టీ ఆకారంలో పక్షి స్థావరాలను మనం ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని చోట్ల టీ అని ఇచ్చారు, అంటే టీ ఆకారంలోనే పెట్టాలి. ఎక్కడ పెడితే అక్కడ టీ అని మనకి ఇవ్వలేదు కాబట్టి అది చదవకుండా ఉంటారని నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో పక్షి స్థావరాలు అనేటువంటివి టీ ఆకారం, ఇంగ్లీష్లో ఉండేటువంటి టీ ఆకారంలో మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎకరానికి 15 నుంచి 20 ఏర్పాటు చేసుకుంటే అవి వచ్చి లార్వాలన్నింటినీ కూడా తినేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే గుడ్డు పరాన్నజీవులని విడుదల చేసుకోవాలి. అవే ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవులు ఎన్ని విడుదల చేయాలి ఎకరానికి అంటే ఒక విడతలో 20,000 నుంచి 25,000 వరకు గుడ్డు పరాన్నజీవులను మనం విడుదల చేయాల్సి ఉంటుంది. అలాగే 2-3 సార్లు విడుదల చేయాలి. ఎప్పుడో ఒకసారి విడుదల చేసి వదిలేయకుండా కనీసం 2 నుంచి 3 సార్లు కనుక మనం విడుదల చేస్తే ఆ ఫలితం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ నులి పురుగులు ఈ గుడ్ల సముదాయాలు ఇవన్నీ కూడా గమనించినప్పుడు ఎర్లీ స్టేజెస్లో నులి పురుగు దశ అంటే నులి పురుగుల గురించి ఆలోచించొద్దు. ఎర్లీ స్టేజ్లో చిన్న చిన్న లార్వాలు అనమాట, అప్పుడే పుట్టినటువంటి పిల్ల లార్వాలు ఏవైతే ఉంటాయో ఆ దశను కనుక మనం గమనించేటట్టయితే వేప గింజల కషాయము 5%, వేప గింజల కషాయం 5% మనం పిచికారీ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత శాతం పిచికారీ చేయాలని కూడా మనకి అడుగుతూ ఉంటారు. వేప గింజల కషాయం 5% పిచికారీ చేయాల్సి ఉంటుందన్నమాట. అది కూడా కానప్పుడు ఏంటంటే ఒక్కొక్క సందర్భంలో ఎన్పివి చేయాలి, న్యూక్లియర్ పాలీహెడ్రోసిస్ వైరస్. దాని ఎక్స్పాన్షన్ కూడా మనం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలన్నమాట. ఎన్పివి అంటే ఏంటి అంటే న్యూక్లియర్ పాలీహెడ్రోసిస్, హైడ్రోసిస్ కాదు హెడ్రోసిస్, HEDRO హెడ్రోసిస్ వైరస్ అనమాట ఎన్పివి అంటే. సో దేనికి దానికి సెపరేట్గా ఉంటాయి కాబట్టి హెలికోవెర్పాకి హెలికోవెర్పా ఎన్పివి ఉంటుంది, స్పోడోప్టెరా ఎన్పివి ఉంటుందన్నమాట. అంటే ఏంటి, స్పోడోప్టెరా పొగాకు లద్దె పురుగు లార్వాలని కొన్నిటిని కలెక్ట్ చేసి, అంటే తెగులు సోకి వైరస్ సోకినటువంటి లార్వాలని కలెక్ట్ చేసి వాటన్నిటిని తీసుకెళ్ళి గ్రైండర్లో వేసి దాని అంతటిని రుబ్బి ఆ తర్వాత దాని అంతటిని తీసుకెళ్ళి సెంట్రిఫ్యూజ్లో పెట్టి అక్కడ 2 రకాలైన ఫోర్సులకి వాటిని యాడ్ చేసి, సెంట్రిఫ్యూజ్లు ఎప్పుడు కూడా అపకేంద్ర బలాలు అభికేంద్ర బలాలు బలంగా పనిచేస్తాయి అనమాట ఒకదానికొకటి. సో అప్పుడు ఏమవుతుందంటే దానికి బాగా మిక్సింగ్ జరిగిన తర్వాత దాని నుంచి ఒక రకమైనటువంటి ద్రవం వస్తుంది, దాన్ని మనం కలెక్ట్ చేసుకుంటాం, అదే మనకి ఎన్పివిగా ఉంటుంది. ఓన్గా కూడా మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి స్పోడోప్టెరా ఎన్పివి మనం తీసుకుంటాం. దాన్ని 200 LE అంటే 200 లార్వల్ ఈక్వలెంట్స్లో తీసుకోవాలన్నమాట. లార్వల్ ఈక్వలెంట్ అనేటువంటిది లార్వాలకు సమానమైన అని అర్థం. అక్కడ లార్వల్ ఈక్వలెంట్ అంటే అర్థం ఏంటంటే ఇన్ని లార్వాలకు సమానమైన అని అక్కడ అర్థం అనమాట. 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. డోసేజ్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, 200. వాటి 200 అంటే 200 లార్వాలకి ఈక్వలెంట్ అనమాట, లార్వాలకి సమానమైన. సో 200 లార్వాలకి సమానమైన అర్థం అక్కడ. సో 200 లీటర్ల నీటిలో మనం తీసుకుంటాం, పిచికారీ చేస్తుంటాం. ఒకవేళ కనుక మందులు పిచికారీ చేయాలనుకుంటే ఏం చేస్తాం, ప్రొఫెనోఫాస్ మనం కొట్టవచ్చు, థయోడికార్బ్ అయితే 1 గ్రామ్ తీసుకోవచ్చు, నోవాల్యూరాన్ అయితే 1 మిల్లీలీటర్ తీసుకోవచ్చు, లుఫెన్యూరాన్ అయితే 1 మిల్లీలీటర్ తీసుకోవచ్చు, ఎండాక్సికార్బ్ అయితే 1 మిల్లీలీటర్ తీసుకొని 1 లీటర్కి చొప్పున కలుపుకొని పిచికారీ చేయవలసి ఉంటుంది.
ఏదైతే మనం ఈ రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో ఈ రికమెండేషన్స్ అన్నీ కూడా విద్యార్థులు రాసుకోవడానికి స్టూడెంట్స్ పర్పస్ కోసం మనం ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నాం. సాధారణంగా ఎప్పుడైనా మనం ఒకవేళ ఫీల్డ్లో ఒకవేళ ఫాలో అవ్వాలనుకున్నప్పుడు లోకల్గా ఉండేటువంటి వ్యవసాయ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు ఎవరైనా సరే, ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతి గ్రామంలోనూ ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు అనేవి ఉన్నాయి. వాళ్ళలో మీకు ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మందులు కొట్టాలనుకుంటున్నాం, లేకపోతే దీనికి ఏంటి దీన్ని సూచించండి, దీనికి సరైనటువంటి మందుని సూచించండి అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక సలహా తీసుకోండి. ఎందుకంటే ప్రతి జిల్లాకి ప్రతి మండలానికి కూడా ఇవన్నీ వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి. ఒక ఏరియాలో ఉండేటువంటి వేరియేషన్స్ ఇంకొక ఏరియాలో ఉండవు. కాబట్టి ప్రాంతానికి అనుగుణంగా మనం ఏం చేస్తుండాలన్నమాట, ప్రాంతానికి అనుగుణంగా మనం ఈ మందులు అనేవి పిచికారీ చేసుకోవాలి. కాబట్టి లోకల్గా ఉండేటువంటి వ్యవసాయ అధికారుల వీళ్ళని తీసుకుని ఆ సలహాను తీసుకుని మాత్రమే మీరు ఈ మందులన్నీ కూడా పిచికారీ చేస్తే బాగుంటుంది. ఎవరైతే రైతులు ఈ క్లాసులు వింటున్నారో వాళ్ళ కోసం ఈ ముక్కలు చెప్తున్నాను అనమాట. ఎగ్జామ్ పర్పస్గా చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో ప్రతి లైన్ కూడా ఇంపార్టెంటే. ప్రతి అంశాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. సో ఇంకా ఈ పొగాకు లద్దె పురుగు నివారించడానికి మనం ప్రధానంగా విషపు ఎరలు తయారు చేసి పెట్టుకుంటాం. 10 కిలోల తవుడు తీసుకుంటాం. అలాగే ఒక 5 కిలోల వరకు బెల్లం తీసుకోవచ్చు. బెల్లం తీసుకోవాలి, తవుడు తీసుకోవాలి, దాంతోపాటు ఏదైనా ఒక రసాయనం తీసుకోవాలి. మూడింటిని కూడా జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు తప్పనిసరిగా చేతికి గ్లౌస్ అనేవి వేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉండలు తయారు చేయడానికి రెడీ అవ్వాలి. మామూలుగా ఇంట్లో చపాతీలు పిండి తయారు చేసినట్టుగా ఎలా పెడితే అలా కలిపేద్దామంటే కుదరదు. అది మన శరీరానికి చాలా హాని చేస్తుందన్నమాట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ కెమికల్స్ ఏవైనా సరే, మనం ఉపయోగించేటటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రసాయనిక మందులు ఏవైతే ఉన్నాయో అవి మనం డైరెక్ట్గా నోట్లో తీసుకుంటేనే నోట్లోకి వెళ్తాయని ఎప్పుడు కూడా ఆలోచించకండి. అవి మన శరీరం మీద పడినా సరే శరీరం వాటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అనమాట. ఎవరైతే క్లాస్ వింటున్నారో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మిగిలిన వాళ్ళు కూడా దీన్ని చెప్పడానికి ప్రయత్నం చేయండి. శరీరం మీద పడినప్పటికీ ఏదైనా కెమికల్ మన శరీరం మీద నేరుగా పడింది అనుకోండి, ఇమీడియట్గా మన శరీరం ఏం చేస్తూ ఉంటుంది, శరీరం పైన ఉండేటువంటి బాగా సూక్ష్మంగా ఉండేటువంటి రంధ్రాల ద్వారా ఇమీడియట్గా మందు మన శరీరం లోపలికి అబ్జార్బ్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే కొంచెం స్లోగా ఉంటుంది. మామూలుగా డైరెక్ట్గా తీసుకునే దానికంటే కూడా దాని ఎఫెక్ట్ కొంచెం స్లోగా ఉంటుంది. అలాగే ఎక్కువ కాలం పాటు, దీర్ఘకాలం పాటు ఆ విధంగా శరీరం పైన కనుక మందు పడేటట్లయితే శరీరం అంతా కూడా విషపూరితం అవుతుంది. దాని ప్రభావం కనుక ఎక్కువ ఉండేటట్టయితే మనిషి ప్రాణాలకే ప్రమాదం అనమాట. శరీరం పైన ఈ మందు పడినా కూడా చాలా డేంజర్గానే మనం గమనించాలి. ఇమీడియట్గా దాన్ని వాష్ చేసుకోవాలి, సోప్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఏమైనా లక్షణాలు ఏమైనా ఒకవేళ తల తిరగడం కానీ ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఇమీడియట్గా మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. అందువల్లే మనం మందులు పిచికారీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలని చెప్తుంటాం అనమాట, శరీరం అంతా కవర్ అయ్యేటట్టుగా మనం వస్త్రాలు వేసుకోవాలి. మొత్తం బాడీ అంతా కవర్ అయిపోవాలి. ఇప్పుడు చూడండి, మన కరోనా కిట్స్ ఉన్నాయి కదా, పీపీఈ కిట్స్ డాక్టర్స్ ఎలా వాడుతున్నారు, అలాంటి రేంజ్లో మనం మందులు పిచికారీ చేయాలి. అది రికమెండేషన్, అసలు యాక్చువల్గా ఒరిజినల్ రికమెండేషన్ అనమాట. ఎందుకంటే దానికి కూడా కొన్ని సూట్స్ ఉంటాయి ఈ స్ప్రే చేయడానికి అనమాట. అన్ని జాగ్రత్తలు తీసుకునేటువంటి అవన్నీ ఉంటాయి. అన్నీ చేసుకుని అప్పుడు మందులు పిచికారీ చేయాలి. కానీ మీరు గ్రామాల్లో మీరు గమనించండి, రైతులు ఎంత అజాగ్రత్తగా ఉంటుంటారు, అనవసరంగా విషయం తెలియక ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి మనం అగ్రికల్చర్ చదువుకున్న వాళ్ళగా మనకు ఉండేటువంటి నాలెడ్జ్ని ఉపయోగించి మనం ఏం చేయాలన్నమాట, వీలైనంత వరకు అలాంటి వాళ్ళని మనం కొంచెం మోటివేట్ చేయాలి. ఎవరైనా మందులు కొడుతున్నప్పుడు శరీరం మీద కనుక ఎలాంటి బట్టలు లేకుండా ఏదైనా ఉంటే ఇమీడియట్గా వాళ్ళని బట్టలు వేసుకోమని చెప్పాలి. ఏదైనా ప్లాస్టిక్ వస్త్రం లాంటిది ఏదైనా ఉంటే దాన్ని కప్పుకోమని చెప్పాలి. ఎక్కడ కూడా ఎక్స్పోజ్ అయ్యి ఉండకూడదు. మందులు కొట్టే వాళ్ళకి చెప్తున్నాం. గ్రామాల్లో ఈ మధ్యకాలంలో మందులు కొట్టడం బాగా తగ్గిపోయింది. కానీ కొన్ని ఏరియాలు ఉంటాయి కదా, మిరప పండించే ఏరియాలు, నెక్స్ట్ కాటన్ పండించేటువంటి ఏరియాల్లో ఈ మందులు కొట్టడం అనేది చాలా ఎక్కువ ఇప్పటికీ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి శరీరం అంతా కూడా కవర్ చేసుకున్న తర్వాత మాత్రమే మందుల్ని స్ప్రే చేయాలని మీరు వాళ్ళకి అడ్వైజ్ చేయండి. రైతులకు ఎప్పుడు కూడా అడ్వైజ్ చేయండి. చాలామందికి ఏంటంటే తెలియకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మనం అగ్రికల్చర్ చదువుకున్నటువంటి వాళ్ళుగా, అగ్రికల్చర్ స్టూడెంట్స్గా, లేకపోతే అగ్రికల్చర్ డిప్లొమా చదువుతున్నటువంటి వారుగా మనకి ఆ మాత్రమైనటువంటి బాధ్యత సమాజం పట్ల ఉంటుంది. కాబట్టి చిన్న పనులు, మనమేమో పెద్ద ఉద్ధరించాల్సినటువంటిది ఏమీ లేదు. చిన్న పనులు చేయడం ద్వారా కొన్ని ప్రాణాలని మనం కాపాడవచ్చు. కాబట్టి ఇలా ఎప్పుడైనా సరే మీరు పొలాలు విజిట్ చేసినప్పుడు కానీ ఎవరైనా కనుక ఇలా శరీరం మీద అన్నీ కప్పుకోకుండా కనుక మందులు కనుక స్ప్రే చేస్తే వాళ్ళకి ఇమీడియట్గా మీరు ఒక సజెషన్ ఇవ్వండి. దయచేసి ఇలా చేయొద్దు, వెంటనే ఆపేసి అన్ని బట్టలన్నీ వేసుకొని దీనికోసం ప్రత్యేకంగా వీలైతే చేతికి గ్లౌస్ వేసుకోవాలి, తలకన్నీ ఒక చుట్టుకోమని చెప్పండి. అన్నీ చేసిన తర్వాత మాత్రమే మందులు స్ప్రే చేయడం చాలా మంచిది. లేకపోతే ఆ మందుల ప్రభావానికి గురై చనిపోవడం జరుగుతుంది.
అనేక మంది అనమాట. అంతకుముందు మహారాష్ట్ర ఏరియాల్లో మనం చూసేటట్టయితే కొన్ని వందల మంది వరుసగా రోజు చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు అనేది ప్రభుత్వం దాని మీద ఒక కమిటీ వేసి వాళ్ళొక ఇవన్నీ డేటా అంతా తీసుకుంటే ఏం చేస్తున్నారు, ఆ మధ్యకాలంలో అక్కడ ఏవో పెస్టులు అనేటువంటి బాగా ఉధృతంగా వ్యాపించి అందరూ కూడా కొడుతున్నారండి, మందులు కొడుతున్నారు, విపరీతంగా మందులు కొడుతున్నారు. కొట్టి 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 చివరికి ఆ మందుల ప్రభావానికి గురై కొన్ని వందల మంది చనిపోవడం జరిగిందనమాట. కాబట్టి ఇది కూడా ఒక కెలామిటీ లాంటిది, మన చేతిలో ఉండి మనం అదుపు చేయగలిగినటువంటిది. మన ఇంట్లో వాళ్ళు ఉంటారు, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి హెల్ప్ అయితే మీరు చేయండి. అగ్రికల్చర్ చదువుతున్నటువంటి వాళ్ళుగా ఎప్పుడు కూడా మనం మనం చేయాల్సింది మనం చేయాలి. కాబట్టి ఇది కొద్దిగా మన చేతిలో ఉండేటువంటి పని అనమాట. ఎందుకు అంటే చెప్పండి, మన శరీరం పైన సూక్ష్మంగా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా మందంతా కూడా లోపలికి పీల్చుకోబడుతుంది. తద్వారా మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలి మనం. ఓకే, సో ఇదండి సోయాబీన్కి సంబంధించినటువంటి విషయాలు. సోయాబీన్ క్రాప్తో పాటు అనేక ముఖ్యమైనటువంటి విషయాలు కూడా నేను చెప్పాను. ఎవరైతే విన్నారో వాళ్ళ క్లాస్ పట్ల చాలా బెనిఫిట్ అవుతుందని నా ఉద్దేశం అనమాట. కాబట్టి సోయాబీన్ సంబంధించినటువంటి పెస్టులు 3 ఇంపార్టెంట్ పెస్టులు ఉన్నాయి, 4 జనరల్ పెస్టులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా చదువుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి పెస్ట్ అనమాట. జాగ్రత్తగా చదువుకుంటే మనకి మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. అగ్రిసెట్లో కూడా దీని నుంచి అనేక బిట్లు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఒకసారి చదువుకోండి. సో ఇది ఈరోజు దీంతో పాటు ఈ క్లాస్ ముగించేద్దాం. ఈరోజు క్లాస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. జైరామ్ గంట అండ్ శ్రీధర్ గౌడ్ ఇందాకే వచ్చారు. వీరేంద్ర గారు కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నారు. సో జంషీద్ ఖాన్ గారు కూడా వచ్చారు. భారతీ లాలం, అలాగే షణ్ముఖ సాయి, నాగేంద్ర చిమ్మని. నిన్న మాట్లాడాం కదా మీతో అండి, నాగేంద్ర గారు మీరే అనుకుంటున్నాను. షణ్ముఖ సాయి అగ్రిసెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు? ఇంకా దీని మీద వదిలేసేయండి, ఆశలు అవన్నీ వదిలేసుకోండి దయచేసి. షణ్ముఖ సాయి గారు, ఇంకా అంటే ఇలాంటి సమయంలో మీరు ఈ ప్రశ్న అడగడం చాలా ఇదిగా ఉంటుందన్నమాట. ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడైతే మనకి ఎప్పుడు ఇచ్చారు? జూలై 10 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒక వారం రోజుల్లో పరీక్షలు అయిపోతాయి. సాధారణంగా ఏం జరుగుతుంటుందంటే, కరోనా కానీ ఏమీ లేకపోతే ఏమవుతుందంటే, ఎప్పుడైతే టైంలోనే నోటిఫికేషన్. ఇప్పుడు పరిస్థితి మీకు తెలుసు కదా, రాష్ట్రం మొత్తం మీద ఉండేటువంటి పరిస్థితి మీరు చూశారు కదా. 2 తెలుగు పోవడం జరుగుతుంది. ఎప్పుడైతే లాక్డౌన్ నిబంధనలు సడలించారో ఒకరికొకరు ఇంక అదే పని మీద ఉన్నారనమాట. ఎవరికి అంటించేసుకుందామా అనే దాంట్లో ఉన్నారనమాట. భయం పోయింది. ఊరికే ఉండేటువంటి ఈ పనుల హడావిడి, ఒత్తిడి, వీటన్నిటిలోనూ ఎవరికి వాళ్ళు అంటించుకుంటున్నారు. వచ్చే 10 రోజులు 15 రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా మారుతాయో మనకైతే తెలియదు కదా. కాబట్టి ఇప్పుడు మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ జరుగుతాయి లేదో కూడా తెలియదు. అంటే నేను చెప్తున్నాను జనరల్గా నేను అనుకోవడం అనమాట. ఇదే పరిస్థితులు ఇదే విధంగా కొనసాగాయి అనుకోండి, తెగులు ఉధృతంగా స్ప్రెడ్ అవ్వడము ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ టైంలో ఇంకేమైనా పోస్ట్పోన్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాకపోతే ఎక్కువ టైం ఉంది కదా, ఇంకా జూలైలో ఎగ్జామ్ కాబట్టి పెద్దగా మనం దాని మీద ఇదైపోవలసినటువంటి పరిస్థితి అయితే ఏం లేదు. అప్పటికి ఏమైనా అదుపులోకి వచ్చాయంటే అన్ని షెడ్యూల్ ప్రకారం బాగానే జరుగుతాయి. ఎప్పుడు వస్తుంది అవన్నీ పక్కన పెడితే కనుక మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇది ఆగస్ట్ నెలలో ఎప్పుడైనా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎప్పుడు కూడా అడ్మిషన్స్ సెప్టెంబర్లో జరుగుతూ ఉంటాయి. మనకి సాధారణంగానే సెప్టెంబర్లో అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే అర్థం ఏంటన్నమాట, మంది కొంచెం రెగ్యులర్గా లేటుగా ఉండేటువంటి సెమిస్టర్స్ అనమాట. కాబట్టి మనం అంత కంగారు పడిపోవాల్సినటువంటి అవసరం అయితే ప్రజెంట్ అయితే ఏమీ లేదు. చదువుకోండి, కంగారు పడాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే నేను చదువుతానంటే కుదరదు. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, నోటిఫికేషన్తో మనకేం సంబంధం లేదు, మన ప్రిపరేషన్ మనం కొనసాగిస్తూ ఉండాలి. సపోజ్ లేట్ అవుతుంది అనుకోండి, లేట్ అయితే మన మంచి కోసమే అవుతుంది. ఎందుకనమాట, లేట్ అయితే ఇంకా మీరు బాగా చదవచ్చు, ఇంకా సమృద్ధిగా మనం చదువుకోవచ్చు. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. కాబట్టి ఎప్పుడు వస్తుంది ఏంటనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు చేయొద్దు. వస్తుంది, అది వచ్చినప్పుడు మనం వచ్చిన దాన్ని ఆపలేం కదా, కంపల్సరీగా వచ్చి తీరుతుంది. వచ్చిన తర్వాత మనం అప్లై చేయకుండా మానం కాబట్టి అది రాసి తీరుతాం అదనమాట. ఎప్పుడు వస్తుందని ఇంకా దాని మీద వదిలేసేయండి, ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి అది జూలైలో రావచ్చు, లేకపోతే అంతకన్నా ముందే రావచ్చు. కానీ ఇప్పుడంతా కూడా ఒక అనిశ్చితి ఉందన్నమాట. ఎక్కడ చూసినా సరే, మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా, మొత్తం దేశం మొత్తం మీద ఎక్కడ చూసినా సరే ఎప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అనేది ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మే 30 ఇంకా ఈ లాక్డౌన్ 5 కూడా ఉంటుందని ఇప్పటికి మనకి చెప్తున్నారనమాట. ఎందుకు అందరూ లాక్డౌన్ కావాలని కోరుకుంటున్నారు. ఈరోజు టీవీలో అన్నీ చూసేటప్పుడు ఏంటంటే మళ్ళీ పాత రోజులే కనిపిస్తున్నాయి. ఏంటి, ఇళ్లలో నుంచి బయటికి రావద్దు. చాలామంది ఈరోజు ప్రకటనలు ఇస్తున్నారనమాట. అధికారులు చెప్తున్నారు
ఏదైనా అత్యవసరమైన పని ఉంటేనే మాత్రమే రండి దయచేసి. ఈ వైరస్ బాగా స్ప్రెడ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఏదైనా అత్యవసరమైన పని ఉంటే మాత్రమే బయటికి రండి. అలాగే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు వీళ్ళెవరిని కూడా బయటికి తీసుకురాకండి అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ మొదట్లో మనకి లాక్డౌన్ పీక్ పీరియడ్లో ఉన్నప్పుడు చెప్పినట్టే చెప్తున్నారనమాట. కాబట్టి చూడండి, పరిస్థితులు కొంచెం ఇదవుతుంటాయి. ఎవరు కూడా ఎలాంటి బెంగ పెట్టుకునే అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇయర్ లాస్ ఏమి ఉండదు. ప్రభుత్వం ఏదో ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ ఒక 2-3 నెలలు లేట్ అయినప్పటికీ కూడా ఎగ్జామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో నాకు తెలిసినంత వరకు ఎగ్జామ్ అనేటువంటిది ఈ జూలై నెలలోనే నోటిఫికేషన్ అనేటువంటిది ఇచ్చేసి ఆగస్ట్ నెలలో పెట్టడానికి దీనికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే జూలైలో ఎగ్జామ్స్ అవుతాయి కాబట్టి కనీసం ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆగస్ట్ నెలలో జూలై 15 వరకు ఉన్నాయి కదా, జూలై 10 నుంచి 14 వరకు ఉన్నట్టున్నాయి. బ్యాక్లాగ్ ఎగ్జామ్ 15 ఉంది కాబట్టి అక్కడి నుంచి ఒక నెల రోజులు మీరు లెక్క వేసుకోండి. కనీసం ఆగస్టు 15 ఆ టైంలో ఏదైనా ఉంటే ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఎర్లీగా పెట్టారనమాట. 15 డేస్ గ్యాప్ అనేది ఇచ్చి పెట్టడం జరిగింది. ఒకవేళ టైం ఉంటుంది కాబట్టి ఈ లోపలనే ఎగ్జామ్ అన్నీ కూడా కండక్ట్ చేసుకుని అన్నీ చేసినా ఒకవేళ ఆగస్టులో మాత్రం ఉంటుంది ఎగ్జామ్ కాబట్టి ఆగస్ట్ ఎనీ టైం ఉండొచ్చు అనమాట. కంగారు పడిపోకండి, దాని గురించి టెన్షన్ పడిపోవద్దు. మీ ప్రిపరేషన్లు అన్నీ కూడా చేయండి. ఏదైనా ఒకవేళ పోస్ట్పోన్ అయితే ఒక 15 రోజులు 20 రోజులు పోస్ట్పోన్ అవుతాయి, అంతకన్నా ఎక్కువ ఉండదు. కాబట్టి మన అగ్రిసెట్ ఎగ్జామ్ ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ బట్టి మనం చూసేటప్పుడు ఆగస్ట్ నెలలో ఉండేదానికి 90% అవకాశాలు అయితే ఉన్నాయి. పరిస్థితులన్నీ కంట్రోల్లో ఉంటాయి. కంట్రోల్లో లేకపోతే మనం ఏం చేయలేం, అది ఎప్పటికైనా వెళ్ళిపోవచ్చు. లేదు కంట్రోల్లోనే ఉంది అని అంటే మ్యాక్సిమం జూలై ఎండింగ్ లేదా ఆగస్ట్ నెలల్లో ఈ ఎగ్జామ్ రెగ్యులర్గా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే ఉండొచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందని ఈ ఈ సంవత్సరం ఒక ఇది వస్తుందన్నమాట. కాబట్టి ఆన్లైన్ అనేది ఉండొచ్చు. ఆన్లైన్ అయితే ఏంటి, ఆఫ్లైన్ అయితే ఏంటి, ఇప్పుడు అందరూ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి బాగా అలవాటు పడ్డాం కదా. సరే ఫ్రెండ్స్, షణ్ముఖ సాయి గారు, మీ డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. కాబట్టి ఇవన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. రాక్ బుజ్జి, హాయ్, గుడ్ ఈవినింగ్. ఇంకా సో రెగ్యులర్గా వచ్చేటువంటి వాళ్ళందరూ వచ్చారు. ఈ క్లాసెస్ ఏమైనా ఉంటే కనుక మిగిలిన వాళ్ళకి, మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తుండండి. ఇక్కడ ఒక క్లాసులు ఉన్నాయనేటువంటి ఒక ఐడియా కలిగించడానికి ముందుగా ప్రయత్నం అయితే చేయండి. ఇలా చేయడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది, వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది, అందరికీ ప్రయోజనం ఉంటుంది. అదనమాట సంగతి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, మాట్లాడుకుందాం. లేదంటే వెళ్ళిపోదాం. 1:16 అయింది. సోయాబీన్కి మాత్రం అవసరం, ఆ మాత్రం ఉంటేనే తప్ప సోయాబీన్ అనేది బాగా గుర్తుండు. తర్వాత అయినా సరే ఒకసారి మీరు రిఫర్ చేసుకుని చూడడానికి ప్రయత్నం చేయండి. అదనమాట సంగతి. ఓకే, ఏదైనా తక్కువ చెప్పాలనుకుంటాను, ఒక 40 మినిట్స్ కన్నా ఎక్కువ చెప్పొద్దు అని వస్తానమాట. అనేటప్పటికీ అనేక విషయాలు అలా ముందుకెళ్ళిపోతుంటాం కాబట్టి అలా లేట్ అవుతూ. సో నేను చెప్పాను మామూలుగా వితౌట్ ఇయర్ ఫోన్స్ నాకు ఒక చెప్తున్నాను అనమాట. అందువల్ల మీ కామెంట్స్ అన్నీ నాకు ఇంతవరకు తెలిసేటప్పుడు ఈరోజు కొంచెం స్టైల్ మార్చాను, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను. వాయిస్ క్వాలిటీ ఏమైనా దెబ్బతినిందేమో అని నా డౌట్ అనమాట. సో రెగ్యులర్గా వచ్చే వాయిస్ కంటే ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉంటుందేమో నాకు తెలియదు, ఇయర్ ఫోన్స్ ద్వారా వచ్చేది. ఇంతకు వరకు ఏంటంటే డైరెక్ట్ వాయిస్ అనమాట. డైరెక్ట్ వాయిస్ కాబట్టి మీకు ఒకలాగా అనిపిస్తూ ఉండేది, క్లారిటీ ఎక్కువ ఉంటుంది, బాగా రికార్డ్ చేస్తాయి. మన ఫోన్లు ఉన్నాయి కదా, ప్రజెంట్ ఉండేటువంటి ఫోన్స్లో కెమెరాస్ కంటే కూడా ఆడియో రికార్డర్స్ చాలా బాగున్నాయి, చాలా పవర్ఫుల్ అనమాట. మనం ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నటువంటి ఫోన్స్ అన్నీ ఉన్నాయి కదా, వివో కానీ, ఒప్పో కానీ, లేకపోతే మిగిలినటువంటివన్నీ మనం ఏవైతే ఫోన్స్ వాడుతూ ఉంటామో ఆడియో రికార్డర్స్ మాత్రం ఎక్సలెంట్. మీరు ఒకసారి టెస్ట్ చేసి చూసుకోండి. అద్భుతమైనటువంటి ఆడియో ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది అనమాట. అది చాలా బాగుంటుంది. అందుకే నేను ఇలా వచ్చానమాట. ఈరోజు ఇయర్ ఫోన్స్తో వచ్చాను, వాయిస్ ఎలా ఉందో చూడాలి తర్వాత. సరేనండి, అయితే ఈరోజుకి ఇక్కడతో ముగించేద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. విజయ్ కుమార్ అగ్రి అకాడమీ, సాలూర్, విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్. మళ్ళీ రేపు ఇదే సమయానికి రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఫేస్బుక్ పేజ్లో మళ్ళీ మనం ఇక్కడ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.